మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి ప్లీజ్ షేర్ విత్ us. Interview question. Tell me about yourself. Yes. సార్ లైక్ ఫ్యామిలీ వాళ్ళు తెలిసే ఇంత చదువుకున్నావు సినిమాలలోకి ఎందుకు? అదే ఎగ్జాక్ట్లీ అదే డైలాగ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సేమ్. ఓకే, అంటే వర్డ్స్ కూడా వేరు కాదు. ఈ దిగాల్సిందే అనే థాట్ ఎప్పటి నుంచో ఉంది. అవును. ఒకసారి దిగుదాం అనుకున్నా దిగలేకపోయా. మేబీ నువ్వు ఇవాళ రోజున జీరోలోనే ఉన్నావు అనుకుందాం. దట్ డజంట్ మీన్ యూ షుడ్ నాట్ స్టార్ట్. ఇది నేను ఎక్కడా మాట్లాడలేదు భయ్యా, ఓన్లీ మీ దగ్గరే చెప్తున్నా. ఆ ఒక్కరోజు నాకు ఫనీ కాల్ చేసి లేదు నువ్వే మధురం హీరో అని చెప్పకపోయాడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద అన్టోల్డ్ స్టోరీస్. ఇవాల్టి మన గెస్ట్ మధురం షార్ట్ ఫిలింతో అందరికీ పరిచయమై 8 వసంతాలతో అందరి హృదయాలు గెలుచుకున్న రవితేజ దుగ్గిరాల గారు ఇవాళ మనతో ఉన్నారు. హాయ్ రవి సార్, వెల్కమ్ టు ద అన్టోల్డ్ స్టోరీస్. సార్ లైక్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే. Pleasure is mine. And we want to talk so deeply about your passion, film, and your journey. Yeah. Let's start the... You can talk about anything else also. Okay. Yeah. Let's go with the flow. Yeah, sure. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి ప్లీజ్ షేర్ విత్ us. Interview question. Tell me about yourself. Yes. Education background, engineering. Sure. Yeah. So engineering from BITS Pilani. Okay. Yeah. ఆ ఇన్స్టిట్యూట్ని అప్పుడప్పుడు ఎందుకు స్ట్రెస్ చేస్తా అంటే ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకే. అండ్ ఇట్ హ్యాస్ రియలీ షేప్డ్ మీ, బీట్ మై పర్సనాలిటీ ఆర్ మై కాన్ఫిడెన్స్ ఆర్ మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్. ఓకే. సో వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఐ రియలీ ఓ దట్ టు దట్ ఇన్స్టిట్యూషన్. సో దట్ ఈస్ అబౌట్ బిట్స్ అండ్ ఇంజనీరింగ్. ప్రయర్ టు దట్ స్కూలింగ్ అంతా హైదరాబాదే అండి. నేను పుట్టి పెరిగింది హైదరాబాదే. ఓకే. ప్రాపర్ లోకల్. సో దట్స్ మై ఎడ్యుకేషన్, దట్స్ మై లొకాలిటీ. మై ఫాదర్ ఇస్ అ డాక్టర్. ఓకే. మా ఫాదర్ కూడా హైదరాబాదే. ఓకే. కాకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ ఆల్ ఫ్రమ్ ఆంధ్ర. ఓకే. యా. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంక ఫాదర్ ఇస్ అ డాక్టర్, మా అన్నయ్య ఇస్ ఇన్ యుఎస్. ఓకే. సో వెరీ ఎడ్యుకేషన్ ఫోకస్డ్ ఫ్యామిలీ. ఓకే. ఓకే. యా. అంటే ఏదన్నా మనం పై చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసి ఆ టైప్ ఆఫ్ థింకింగ్ తప్ప వేరే లైన్ ఆఫ్ థాట్ కూడా ఉండదు ఫ్యామిలీలో. ఫ్యామిలీ డిస్కషన్ సేఫ్. యా, సేఫ్ అంటే సేఫ్ కూడా కాదు, అల్ట్రా సేఫ్. అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సేఫ్ అని జనరల్ యా పర్సెప్షన్. యా అంటే దాని వెనకాల రీజన్ కూడా యూ హ్యావ్ టు ప్లే సేఫ్. అంటే మీరు అంత యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, ఫ్యామిలీ ఇస్ ఆల్ మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి వెరీ స్ట్రాంగ్. మీకు ఫిలిమ్స్ కి రావడానికి ఏమైనా ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయిందా ఈజ్ అన్ అండర్ స్టేట్మెంట్ బాస్ యాక్చువల్లీ. సో ఇబ్బంది అయిందా అంటే ఎక్స్టర్నల్ ఇబ్బందా, ఇంటర్నల్ ఇబ్బందా? ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అని కాదు సార్, లైక్ ఫ్యామిలీ వాళ్ళు తెలిసే ఇంత చదువుకున్న సినిమాలలోకి ఎందుకు? అదే ఎగ్జాక్ట్లీ అదే డైలాగ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సేమ్. ఓకే. అంటే వర్డ్స్ కూడా వేరు కాదు. ఫ్యామిలీ వల్లే కాదు, అందరూ. అండ్ అప్పుడప్పుడు సమ్ టైమ్స్ మన ఒక ఇన్నర్ వాయిస్ కూడా అదే అంటుంది. అవును సార్, అవసరం మనకి. అవును. యా, బికాజ్ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఫ్యామిలీ వాళ్ళతో పాటు మనకుండే 100 ఇన్నర్ వాయిసెస్లో ఒక ఇన్నర్ వాయిస్ అది. ఇంత చదువుకున్న అవసరం మనకి అది. దట్స్ ఆల్సో ద మెయిన్ రీజన్ వై చాలా మందికి తెలుసు బట్ తెలియని వాళ్ళకి ఏంటంటే నేను మధురం అని ఒక ఫిల్మ్ చేశా. అవును సార్, ఐఎమ్ అబౌట్ టు కమ్ టు దట్. యా. సో ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ యాక్చువల్లీ. మధురం అనేది నేను జాబ్ చేస్తున్నప్పుడు చేశాను. ఓకే. అప్పట్లో. ఓకే. అండ్ తర్వాత కూడా నేను చాలా రోజులు జాబ్ చేశాను. పాయింట్ ఏంటంటే వెన్ మధురం బికేమ్ హైలీ సక్సెస్ఫుల్ అండ్ అది యూట్యూబ్లో ఒక సెన్సేషన్ అయిపోయింది. ఇప్పటికీ దానికి ఒక వాల్యూ ఉంది కదా. ఈ క్వశ్చన్లన్నీ అప్పుడే వచ్చాయి యాక్చువల్లీ. ఎందుకంటే నేను అంత పాపులర్ అయిపోయా కాబట్టి, సడన్గా అంత విజిబిలిటీ వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ లాజికల్ స్టెప్
ఓకే ఇంకా మనం ఫిల్మే ట్రై చేయాలి అనే యాంగిల్లో అప్పుడు అవసరమా, జాబ్ ఉంది, ఇంత ఎడ్యుకేషన్ ఉంది, ఒక షోర్ షార్ట్ పాత్ ఉంది, మనలాంటి వాళ్ళకి సెట్ కాదు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఈ రీజన్స్ వల్ల నేను యాక్చువల్లీ అప్పుడు ఆ నెక్స్ట్ స్టెప్ నేను తీసుకోలేకపోయా. ఓకే. యా, ఈ నాయిస్ వల్ల బేసికలీ మోస్ట్లీ ఎక్స్టర్నల్ నాయిస్ అండ్ సమ్ ఇంటర్నల్ నాయిస్ ఆల్సో. పూర్తిగా మనం అవతల వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. అవును. యా. సో మీకు ఇంటర్నల్ గ్రిట్, ఆ కమిట్మెంట్ ఫిలిమ్స్లోకే రావాలని వెన్ డిడ్ యూ ఫిక్స్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ? అంటే ఎవరు ఏమనుకున్నా ఐ వాంటెడ్ టు పర్స్యూ యాక్టింగ్ అని. అది అప్పట్లో కూడా ఉండేది, ఐ థింక్ 2014 ఆ టైంలో. బట్ అప్పుడు లెట్స్ ఏంటంటే అపోజిషన్తో కొంచెం ఓడిపోయాం మనం, ఎక్స్టర్నల్ అపోజిషన్. మేబీ అదే మీరు అన్నట్టు మై పిచ్ డెక్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ ఫర్ దెమ్ టు ఫండ్ మీ లాగా. ఓకే, ఇప్పుడు పిచ్ డెక్ తీసుకెళ్తా కదా ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేయాలంటే. సో నేను ఏదైతే అవుతా అని చెప్పానో ఆ స్టాన్స్ సరిపోలేదు, ద ఫైట్ ఐ పుట్ అప్. సో అది అప్పటి నుంచే ఉన్నా కానీ ఇంకా మీరు అన్నట్టు లేదు, దిగాల్సిందే నో మ్యాటర్ వాట్ అనేది ఐ థింక్ 2021 ఆ టైంలో. ఓకే, అప్పుడు నేను అబ్రాడ్లో ఉన్నా. సో ఇది ఎగ్జాక్ట్లీ నేను జర్మనీలో ఉన్నప్పుడు వచ్చింది ఈ దిగాల్సిందే అనే థాట్ ఎప్పటి నుంచో ఉంది. ఒకసారి దిగుదాం అనుకున్నా, దిగలేకపోయా. ఓకే, దిగాల్సిందే. ఇప్పుడు దిగడానికి ఏమేం కావాలి, నౌ దట్ మనం డిసైడ్ అయిపోయాం కాబట్టి దూకేద్దామని డిసైడ్ అయిపోయాను. ఓకే, ఫిలిమ్స్లో యాజ్ ఎవ్రీ వన్ నోస్ మనం 4-5 సినిమాలు చేసి నిలబడేంత వరకు మనకు స్టేబుల్ ఇన్కమ్ ఉండదు ఎవరికైనా, రైటర్కైనా, డైరెక్టర్కైనా, యాక్టర్కైనా. సో ఇప్పుడు అప్పటిదాకా మనం సస్టైన్ అవ్వాలంటే మనకు ఆబ్వియస్లీ కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. సో ఒక 1 year వెంట్ ఇన్ టు దట్ ప్లానింగ్. అంటే లెట్స్ సే 2021 to 2022 వాజ్ అబౌట్ ఫార్మింగ్ దట్ కుషన్. ఒక 5 ఏళ్ళు మనం ట్రై చేయాలి అంటే మనకి ఎంత డబ్బులు కావాలి, ఒక 5 ఏళ్ళు జీరో ఇన్కమ్లో ఉండాలంటే మనకి సేవింగ్స్ ఎలా ఉండాలి, మనకి రికరింగ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉండాలి. ఎప్పుడైనా మరీ ఖాళీగా ఉంటే there will be months where you will not shoot. Yes. Depends. Maybe sometimes you might score the biggest blockbuster, but sometimes you might stay idle for a year, for example. I mean, a lot of people face that, no? సో అవన్నీ అప్పుడే ఆలోచించా. ఏంటంటే ఒక నిజంగా 1 year ఖాళీగా ఉంటే అప్పుడప్పుడు ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్ కోసం, లేదా జస్ట్ స్టే మై సెల్ఫ్ సేన్ ఏం చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకుని దిగడానికి ఒక 1 year పట్టింది. సో 2022లో వచ్చేసా. ఓకే. సో 2021 to 2022 వాజ్ ప్లానింగ్ సో దట్ ఐ వోంట్ గో బ్యాక్ అగైన్. ఓకే, సో 2014లో మనల్ని కొన్ని ఆపాయి కదా. అవును. ఓకే, అది ఫ్యామిలీ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, మన ఓన్ ఇన్నర్ ఫియర్స్ అవ్వచ్చు, అండ్ ఆల్ దట్ స్టఫ్. ఇంత చదువుకుని మనం ఇది చేయడం ఎందుకు, ఎట్సెట్రా ఎట్సెట్రా, సో మచ్ ఆఫ్ నాయిస్ అవ్వచ్చు. అవన్నీ 1 by 1 క్రాస్ చేసుకుంటూ యూ కేమ్ బ్యాక్ స్ట్రాంగర్ అగైన్. యా, ఇప్పుడు మనల్ని ఏది ఆపకూడదు. ఓకే, అట్లీస్ట్ ఇప్పుడు నేను 10 years బ్యాక్ ఫ్యామిలీ ఆపింది ఆర్ వాట్ ఎవర్ నేను కొంతవరకు చెప్పగలను, రైట్? ఇప్పుడు నాకు అలా ఏం లేదు. సో ఇప్పుడు నేను పాస్ అయినా ఫెయిల్ అయినా ఏదైనా 100% నాదే రెస్పాన్సిబిలిటీ. వీళ్ళ వాళ్ళ వల్ల అని చెప్పడానికి లేదు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాకే నేను దిగా. బికాస్ వీ షుడ్ నాట్ లీవ్ రూమ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ బ్లేమ్ గేమ్ ఆన్ ఎనీ వన్. యా, అది అంటే నా కోర్ ఫిలాసఫీ అది. కరెక్టే సార్. అంటే ఇప్పుడు సడన్గా ఫిలిమ్స్లోకి వచ్చేసిన ఇట్స్ వాలటైల్. అవునవును అవును. వి కాంట్ సే వాట్ విల్ హ్యాపెన్ అనేది. యా యా, either we can become a superstar, అవును, or we can go to zero also. యా యా. But this is a very good insight you gave us, sir. యాక్చువల్లీ ఇప్పుడు మీరన్న జీరోకి నేను పాయింట్ చెప్తా. చెప్పండి. బికాస్ వీ నీడ్ టు అడ్రస్ దిస్. దేర్ ఇస్ నథింగ్ కాల్ జీరో బాస్. సో లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ఉండదు. లైఫ్లో ఓన్లీ 2 possibilities: సక్సెస్, లెర్నింగ్. సక్సెస్ నౌ ఆర్ సక్సెస్ లేటర్, అంతే. అండ్ సక్సెస్ లేటర్కి సక్సెస్ నౌకి మధ్యలో ఉండేది లెర్నింగ్స్, అంతే. దట్స్ అంతే. ఆ వాయిడ్ ఫేజ్ ఉంటుంది చూడు, దట్ ఈస్ లెర్నింగ్. yes. యా, వాయిడ్ వేర్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, నో, దట్ ఈస్ లెర్నింగ్. నైస్ సార్. యా, సో దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ బాస్. లిటరలీ దేర్ ఇస్ నో ఫెయిల్యూర్. ఇది ఏ బుక్లో అన్నా చెప్తారు,
But the more you incorporate this mindset, especially in films now, because our crux is around films right now. So that's when I realized there's nothing to fail. There's only something to gain. Yeah. Yeah. So when did you get that bug of becoming an artist? అంటే when did you అంటే మీకు ఫస్ట్ ఎప్పుడు థాట్ వచ్చింది నేను కంపల్సరీ యాక్టరే అవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ స్ట్రాంగ్ యు ఆర్ ఆర్ హౌ లేదు, వీక్ it యు was, ఆర్ ఎట్ దట్ పాయింట్? అది ఎగ్జాక్ట్ సీడ్ పాయింట్. నేను మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి, అంటే మల్టిపుల్ మైల్ స్టోన్స్ ఉన్నాయి. ఓకే ఓకే. బట్ ఫస్ట్ అయితే వెన్ ఇది నేను 2-3 సార్లు పబ్లిక్ స్పేస్లోనే చెప్పా, విచ్ ఇస్ ఫస్ట్ సీడ్ వాజ్ వెన్ ఐ వాచ్డ్ మురారి ఇన్ థియేటర్స్. ఓకే, యాజ్ అ కిడ్, యాజ్ ఐ స్టార్టెడ్ కన్జ్యూమింగ్ మోర్ మూవీస్, విత్ దట్ బీయింగ్ ద సీడ్. ఐ థింక్ సమ్వేర్ ఇంజనీరింగ్ టైం, ఆ టైంలో నేను ఎప్పుడైతే కొంచెం కాలేజ్లో యాక్టివ్ ఉండేవాడినో, ఈ డ్రామాటిక్స్ అని, డాన్స్ అని, ఈవెంట్స్లో, బిట్స్లో, అండ్ అప్పుడప్పుడు నేను ఏ సినిమా చూసి వచ్చినా నేను మొత్తం స్టోరీ చెప్తా యాక్చువల్లీ, ఎండ్ టు ఎండ్. అంటే ఇప్పుడు నా సీనియర్ ఒకడు ఉండేవాడు, అది నువ్వు ట్రై చేయరా, నీకు బాగా వర్కౌట్. ఫస్ట్ అతను స్ట్రాంగర్ సీడ్ వేసాడు యాక్చువల్లీ. ఓకే, నువ్వు షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు చేయకూడదు అంటే, దిస్ వాజ్ లెట్స్ సే 2011-12 ఆ టైంలో. అప్పుడప్పుడు యూట్యూబ్ వస్తుంది. ఓకే, నువ్వు షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు కదా, నువ్వు షైన్ అవుతావు, యూ హ్యావ్ సమ్ ఎనర్జీ, ఆ కెమెరా ముందు అది నువ్వు బాగా షైన్ అవుతావు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఇలా ఏంటంటే, లైక్ నేను చెప్పినట్టు ఇలా మల్టిపుల్ పాయింట్స్లో అది నీకు స్ట్రెంథెన్ అవుతూ ఉంటుంది. అదే ఓకే, యా మనం చేయొచ్చు. when people are recognizing you when as people an artist, so when people also give you that thing, no, also when people see that madness, అని నువ్వు సినిమా స్టోరీ చెప్తాప్పుడు నీ కళ్ళలో వెలుగు ఉంటుంది చూడు, అది వేరే ఎప్పుడు ఉండదు, అలా చెప్తారు కదా. సో ఇలా 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 అవుతూ 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 ఒకసారి మనం 1-2 షార్ట్ ఫిల్మ్స్ చేశాక అప్పుడు మనకి ఎక్స్పీరియన్షియల్లీ వస్తుంది. అంటే నాకే ఎక్స్పీరియన్షియల్, ఓ యా ఇదేంటి ఇంత బాగుంది అంటే, ద హోల్ ప్రాసెస్ ఆఫ్ షూటింగ్, ద హోల్ ప్రాసెస్ ఆఫ్, ఇప్పుడు ఎప్పుడు లేని మోటివేషన్ ఒకటి వస్తుంది చూడు, పొద్దున్నే 5 గంటలకి లేచి, అంటే ఒక చిన్న ముగ్గురితో షార్ట్ ఫిల్మ్ చేసిన, ఓ సో దిస్ ఈస్ డ్రైవింగ్ మీ టు డూ థింగ్స్ విచ్ ఐ హ్యాడ్ నెవర్ డన్ బిఫోర్. ఓకే, ఆ ఎండడం, వానలో తడవడం, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అలా ఇంకా నేను, అంటే అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓకే ఐ హ్యావ్ టు ట్రై దిస్ అండ్ ఐ హ్యావ్ టు బికమ్ అన్ యాక్టర్ ఎట్సెట్రా ఎట్సెట్రా అని. అది బ్రూ అయ్యి అలా పాలు పొంగినట్టు ఒక 7-8 years బ్రూ అయ్యి ఇప్పుడు అది కొంచెం ఎక్స్ప్లోడ్ అయింది. అది ఇంటర్నల్గా బ్రూ అయ్యి సి ఇన్ వన్ వే ఐ సే దట్ దిస్ ఎంటైర్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైండ్, like between Maduram and now, is more about preparing for this entry. Got it. Yeah, because see, when you don't come from a film background, no, sometimes the preparation is necessary. Yes. And the preparation in terms of this ammunition. Okay, see, నువ్వే నెట్వర్క్ చేయాలి, కరెక్ట్. సో నువ్వే అప్రోచ్ అవ్వాలి, నువ్వే ఆపర్చునిటీస్ తెచ్చుకో ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ అట్లీస్ట్. రైట్, నిన్ను సపోర్ట్ చేసుకో, యూ నీడ్ టు అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్ నో. సో ఇట్స్ మోర్ లైక్ ఐ టుక్ అ స్టెప్ బ్యాక్ టు ఫిగర్ అవుట్ సంథింగ్ అండ్ దెన్ కేమ్ బ్యాక్ ఫుల్ థ్రాటిల్ అనుకో. నేను నీకు కొంచెం డీటెయిల్డ్ ఆన్సర్ ఇచ్చా, బట్ ఎగ్జాక్ట్లీ. సో థింగ్ ఇస్, ఈ క్వశ్చన్స్ కొంచెం అలానే ఉంటాయి బాస్, సీడ్ ఎప్పుడు పడింది, ఎందుకంటే ఐ కెన్ ఎండ్ ద ఆన్సర్ విత్ మురారి, బట్ దట్స్ నాట్ ద ఎంటైర్ 100% ట్రూత్. దట్ ఈస్ ద సీడ్. ఆ సీడ్ మొక్క ఎప్పుడైంది, చెట్టు ఎప్పుడైంది, నీకు మొత్తం ఆ టైం లైన్ చెప్పాను సార్. అంటే నార్మల్గా మీరు చెప్పినట్టే చాలామంది ఇంట్లో చెప్తారు, లైక్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిలిమ్స్ అని. కొంతమందికి ఇంట్లో సపోర్ట్ ఉండకపోవచ్చు. సో కొంతమందికి కాదు, చాలా మందికి ఉండదు. అదే రియాలిటీ కదా. సో సరే, నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఇప్పుడు రైటర్ కదా. అవును సార్. నువ్వు రైటర్ అవుతా అంటే ఇంట్లో ఒప్పుకున్నారా? సార్ నేను చెప్పలేదు సార్, అది ఐ డైరెక్ట్లీ రోట్ ఏ బుక్, దెన్ దే కేమ్ టు నో. నువ్వు తెలివైన వాడు, ఇప్పుడు మాకు వెలుగుతోంది, చెప్పకుండా ఉండాల్సిందే. యా, కంటిన్యూ. సో వాళ్ళు లోపల నలిగిపోతారు సార్ చాలా, బికాస్ పేరెంట్స్ ఒప్పుకోరు, అట్లని వాళ్ళ లైఫ్ అంబిషన్ గోల్ కాంప్రమైజ్ అవ్వాలి. సో వాట్ డూ యూ థింక్, లైక్ వాళ్ళు ఏదో ఒక టైంలో కంపల్సరీ వాళ్ళు బస్ట్ అయిపోవాలి కదా. కొంతమంది పేరెంట్స్ ప్రెషర్కి కాంప్రమైజ్ అయిపోయి బ్రతుకుతుంటారు. సో
ఇట్స్ అ పెయిన్ఫుల్ జర్నీ యాక్చువల్లీ. అట్లా చెప్పే ధైర్యం అందరికి ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ వాట్ డూ యూ వాంట్ టు టెల్? మీరు ఏదైతే చేశారో అదే చెప్పకుండా చెప్పుకొని చేసేయమంటారా? నన్ను యాక్చువల్లీ ఒకళ్ళు ఇది ఇన్స్టాగ్రామ్లో ఎవరో డిఎంలో అడిగారు. అంటే చాలామంది అడిగారు. ఒకరికి నేను ఇచ్చిన స్పెసిఫిక్ రెస్పాన్స్ ఏంటంటే, అంటే వాళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నారనుకుంటా. ఇదర్లెస్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ, ఫినిష్ ఆఫ్ యువర్ డిగ్రీ. నంబర్ 1. నంబర్ 2, హ్యావ్ సమ్ జాబ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ మై 2 cents. నేను ఒక థియరీలా చెప్పట్లే, మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా. ఓకే, సమ్ జాబ్ ఎక్స్పీరియన్స్ వేర్ యూ వర్క్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 years. అట్లీస్ట్ ఆర్గనైజేషన్ బ్యాంక్ అవ్వచ్చు, పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు, ఇంకోటి ఏదో ఇన్సూరెన్స్ కంపెనీ అవ్వచ్చు, ఎనీథింగ్ వేర్ జనాలతో ఎలా వర్క్ చేయాలి, టీంలో ఎలా వర్క్ చేయాలి, సుపీరియర్స్తో ఎలా మాట్లాడాలి, షిట్ ఎలా తీసుకోవాలి, బ్యాషింగ్ ఎలా తీసుకోవాలి, ఓకే, ఈమెయిల్ ఎలా రాయాలి. ఈమెయిల్ ఎలా రాయాలంటే అందరికి వచ్చింది అనేది షార్ప్ కమ్యూనికేషన్ అనేది ఒకటి ఉంటుంది, బుల్లెట్ పాయింట్స్. ఓకే, నువ్వు క్లయింట్తో మాట్లాడావు అనుకో, నీకు ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చేస్తుంది కదా ఆ ప్రాసెస్లో. నీకు ఇంగ్లీష్ ఇంతకుముందు రాకపోయినా, ఓకే, సో ఇప్పుడు ఈ 1-2 yearsలో నువ్వు ఫంక్షనల్ ఇంగ్లీష్ నేర్చుకుంటావు, రిటర్న్ కమ్యూనికేషన్ నేర్చుకుంటావు, టీమ్ వర్క్ నేర్చుకుంటావు, సుపీరియర్స్తో డీల్ చేయడం నేర్చుకుంటావు, ఒక కొలాబరేటివ్ ప్రాసెస్ నేర్చుకుంటావు. ఇప్పుడు నీకంటే ఒక టీం ఉంది, యా, అదేటో నువ్వు నేర్చుకుంటావు. ఆ ప్రాసెస్లో నీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి. నీకు డబ్బులు వచ్చినప్పుడు ఎంతో కొంత నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, నేను వెళ్ళి నేను 20,000, 30,000, 25,000, 50,000, 1,00,000, 2,00,000 నేను ఎర్న్ చేసుకుంటున్నాను. సో నీకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అవును సార్, కరెక్ట్. ఆ 1-2 years నువ్వు వర్క్ చేయడం వల్ల, రైట్, లైక్ యు ఆర్ నాట్ అ నో బడీ, యు ఆర్ సంబడీ అనేది నీకు రిజిస్టర్ అవుతుంది ఎక్స్పీరియన్షియల్లీ. కరెక్ట్, నంబర్ 1. అండ్ ఎంతో కొంత నీకు సేవింగ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఎంతో కొంత ఓకే, మనం ఏది చేసినా మనకి ఏది వర్కౌట్ అయినా ఎక్కిపోయినా నేను ఇదైతే చేయొచ్చు అని నీకు ఒక ఎవిడెన్స్ ఉంటుంది. వెనక్కి వచ్చి ఇదైతే చేయొచ్చు. ఓకే, సో నేను చెప్పిన స్టెప్స్ ఏంటి, నువ్వు డిగ్రీ ఫినిష్ చేసి 1-2 years ఎక్కడైనా వర్క్ చేయి, ఎంతో కొంత సంపాదించుకో, సో దట్ అట్లీస్ట్ 1 yearకి నీకు క్వశ్చన్ ఉండాలి. సో లెట్స్ సే నీకు ఈ నెలకి 20,000 ఖర్చు అవుతాయి అనుకో, అట్లీస్ట్ 2,00,000 బ్యాంక్లో ఉంటే ఆ 1 year నువ్వు డబ్బుల గురించి ఆలోచించక్కర్లేదు. అట్లీస్ట్ ఆ 1 year, తర్వాత సంగతి తర్వాత. ఓకే, ఎనీవేస్, దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 4th point, విచ్ ఈజ్ మీరు చేసింది డోంట్ టెల్ ఎనీవన్ అంటిల్ ఇట్స్ డన్. ఇందాక నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్ మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు యాక్టర్ అవుదామని అంటే, ఇప్పుడు జాపనీస్ కాన్సెప్ట్ ఒకటి చాలామంది బుక్ చదివి ఉంటారు ఆర్ అట్లీస్ట్ ఇంటర్నెట్లో చూస్తుంటారు, ఇకిగాయ్ అని ఉంటుంది. కరెక్ట్, అవును, యాజ్ అ రైటర్ మీకు తెలుసు. సో మనకి 4 circles ఉంటాయి. ఐ థింక్ ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అది ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నీకిగా అంటే నేను చెప్పలేను కదా. సో ఇప్పుడు మీకు రైటింగ్ చేయాలని ఉందనుకోండి, సో ఆ 4 circles మీకు రైటింగ్ చెక్ అవుతుందని మీరు చూసుకోవాలి. am I good at it? Is it monetizable? Okay, is this something the world needs? రైట్, 4th circle ఏంటో మర్చిపోయాను నేను, బట్ మీకు అర్థమైంది కానీ ఇంకేం. ఫర్ మీ, గోయింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఐ విల్ కనెక్ట్ దిస్ ఆల్సో. ఎగ్జాక్ట్ ఆ ఇకిగా అనేది నాకు ఏ రోజైతే చెక్ అయిందో వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్, నేను ఇంకా దిగిపోయా. ఓకే, వస్తుంది కదా. ఇప్పుడు నేను మధురం చేశా, ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అనేది చిన్న పదం ఆ సినిమాకి. నిజం సార్. ఓకే, అండ్ వెన్ ఐ సే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, ఐఎమ్ నాట్ రెఫరింగ్ టు మధురం, ఐఎమ్ రెఫరింగ్ టు రెస్పాన్స్ ఐ గాట్. మధురంకి ఎటు రెస్పాన్స్ వచ్చింది. ఓకే, అది మ్యూజిక్ కావచ్చు, ఫణీంద్ర గారు కావచ్చు, ద ఫిలిం అండ్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ అవ్వచ్చు. ఓకే, పర్టికులర్గా నాకు ఏదైతే ఒక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది చూడు, అప్పుడు నీకు ఫీడ్బ్యాక్ లూప్ నీకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఏంటి, నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో నేను నిజంగానే అది చేయగలను. ఎందుకు, నాకు ఇక్కడ ఒక ఎవిడెన్స్ ఉంది. నువ్వు ఒకటి చేద్దాం అనుకుంటుంటే అట్లీస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలి కదా. నువ్వు యాక్టర్ అవుదాం అనుకుంటే ఒక కాలేజ్లో నాటకం వేసినా, ఇంకోటి వేసుకున్నా, లేదా నువ్వు కంపెనీలో పనిచేస్తుంటే కంపెనీ యాన్యువల్ డేలో ఒక ప్లే చేసినా, ఇంకోటి చేసినా, రీల్స్ చేసినా, షార్ట్స్ చేసినా, షార్ట్ ఫిల్మ్స్ చేసినా, నీకు ఆ 6 months to 1 yearలో నీకు టూ మచ్ ఆఫ్ డేటా వచ్చేస్తుంది.
ఇంటర్నల్ ఫీడ్బ్యాక్ ఆల్సో, నాట్ జస్ట్ ఎక్స్టర్నల్, ఎస్. రైట్? దెన్ అప్పుడు నీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, అంటే వేర్ ఐ యామ్ రైట్ నౌ తెలుస్తుంది. ఒక పని చేయంగానే వెంటనే మనకు అర్థమైపోతుంది, అవును. ఇది దొబ్బిందిరా. ఓకే, బయటికి మనం చెప్పేది మనం చెప్తాం, సి అది దొబ్బిందిరా అని తెలియడానికన్నా నువ్వు ఆ పని చేయాలి కదా. చేయాలి, రిజల్ట్ సో రావాలంటే దట్స్ ద సంథింగ్ పాయింట్. హ్యాస్ సో టు బి డన్. అండ్ అగైన్ ఐటరేషన్, సి దిస్ ఇస్ ద థింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీచర్స్ యూ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎస్. The whole iteration process, you try, you fail, you try, you fail, you iterate. The speed of execution. Okay, coming back to the last point, which is you try something, ఎస్. okay, and then you decide, and you can still see, you can still be zero. That's the thing. ఇప్పుడు నువ్వు జీరో ఉంటే నువ్వు స్టార్ట్ చేయకూడదని కాదు. లెట్స్ సే నీకు యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు, లెట్స్ సే గుడ్ యాక్టర్ ఆర్ డీసెంట్ యాక్టర్ ఆర్ వాట్ ఎవర్, ట్రూత్ఫుల్ యాక్టర్ అనేది 60 out of 100 అనుకుందాం. 100 out of 100 ఎవడు ఉండడు, ఇట్స్ ఇంపాసిబుల్, దాట్స్ అ నోషన్. కాబట్టి ఓకే, మేబీ నువ్వు ఇవాళ రోజున జీరోలోనే ఉన్నావు అనుకుందాం, దట్ డజంట్ మీన్ యూ షుడ్ నాట్ స్టార్ట్. బట్ అట్లీస్ట్ నీకు జీరోలో ఉన్నావు అని తెలిసింది కదా అది చేయడం వల్ల. ఎస్. నువ్వు 2-3 చేయకపోతే నువ్వు జీరోలో ఉన్నావు అని కూడా నీకు తెలియదుగా. అవును. ఇప్పుడు జీరోలో ఉన్నావు నీకు తెలుసు కాబట్టి అప్పుడు నువ్వేం చేస్తావు, ఓహో మనం ఇంత జీరోలో ఉన్నామా, ఓ 6 months మనం వర్క్షాప్ చేద్దాం, ఎస్. లేదా మనం ఎవరి దగ్గరన్నా ఏదన్నా చేద్దాం, యాక్టింగ్ ఇంకోటి చేద్దాం సంథింగ్, లేదా మనం సమ్ బుక్స్ చదువుదాం, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, లేదా ఐ విల్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్, ఎస్. ఎస్. ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. సో నువ్వు జీరోలో ఉన్నావా, 10లో ఉన్నావా, 20లో ఉన్నావా అనేది ఫస్ట్ మనకు తెలియాలి, ఎవరి కోసం కాదు కదా. తెలియాలంటే ఎందుకోసం, సి ఇన్ మై కేస్ ఇట్ వాజ్ లైక్ డూయింగ్ అ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్, రైట్, అండ్ 1 or 2 plays అండ్ ఆల్. నాకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది, ఓకే మన రా మెటీరియల్ ఏంటి, ఎక్కడ హోన్ చేసుకోవాలి, కావాల్సినంత రా మెటీరియల్ ఉందా లేదా, కావాల్సినంత రా మెటీరియల్ ఉంది అని నాకు అనిపించిన రోజు నేను వచ్చేసాను. ఓకే, యు నో వాట్ ఐ మీన్. ఎస్. ఎస్ సార్. హౌ డిడ్ మధురం హ్యాపెన్? మధురం హ్యాపెండ్, మధురం ఇస్ డెస్టినీ యాక్చువల్లీ. ఓకే. కానీ ఆ డెస్టినీ ముందు నా ఎఫర్ట్ ఏంటంటే, ఫణీంద్ర నర్సిటీ మేడ్ అ ఫిల్మ్ కాల్డ్ బ్యాక్ స్పేస్. ఓకే, సో మిస్టర్ ఫణీంద్ర డిడ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ బ్యాక్ స్పేస్ బ్యాక్ ఇన్ 2012. ఎస్. And it was shot, edited on iPhone. I know. Okay, and I ended up watching that film. Okay. Because Mr. RGV tweeted about this film. Okay, and back then it was not one of those eras where social media was very rampant. Social media's nascent stages లో ఉన్న రోజులు అవి. ఇప్పుడైతే అందరికీ ఇంటర్నెట్ అన్నీ వచ్చేసాయి కాబట్టి. RGV Twitter tweets were a sensation back then. Still, even now, but back then even more, because అప్పుడు అందరు సెలబ్రిటీస్ ట్విట్టర్లో ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరు వచ్చేసారు కాబట్టి RGV used to stand out even more. That's my point. So yes, RGV గారు tweeting about that, me getting exposed to that, RGV, and the point is RGV గారు was at his prime. ఆ రక్త చరిత్ర అవన్నీ వచ్చేసి he was still at his peak. You know what I mean? సో RGV ట్వీట్ చేశాడంటే ఎవడరా వీడు అసలు ఇంత టాలెంటెడ్గా, మీమ్ ఉంటుంది చూడు, ఎవడరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. సో అలా ఆ మీమ్ ఒకటి ప్లే అయింది. ఓకే, చేసి వెంటనే నేను చూసా, నిజంగా అసలు ఏంటిది. సి అప్పుడప్పుడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి బాస్. ఓకే, ఆ ఫేజ్లోనే మెల్లమెల్లగా స్టార్ట్ అయింది షార్ట్ ఫిల్మ్స్ అనే ఒక పిచ్చి. 11, 12, 13, 14 ఆ టైంలో అన్ని షార్ట్ ఫిల్మ్స్ ఒక టైపు, ఈ బ్యాక్ స్పేస్ ఒక టైప్లో అనిపించింది నాకు. ఓకే, ఇది బికాజ్ ఆ ఐఫోన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటి, మీకు జనరల్గా అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ ఎలా ఉండేవి, హీరో హీరోయిన్, మీకు ఒక ఫీచర్ ఫిల్మ్ లవ్ స్టోరీనే కండెన్స్డ్ వర్జన్ షార్ట్ ఫిల్మ్లో ఉండేది, మీకు తెలుసు కదా. ఒక కాఫీ షాప్లోనో ఓ ఫ్రెండ్స్. ఇది బ్యాక్ స్పేస్ ఏంటి, టోటల్ థ్రిల్లర్ జోన్లో వెళ్తుంది, నీకు రొమాంటిక్ జోన్ ఏది కాదనమాట. ఓకే, సో టెక్నికలీ చాలా రిచ్ ఉంటుంది ఫిల్మ్. కాదు, వెంటనే నేను వెతికి ఫణీంద్రకి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను నేను, ఐ హ్యాపెన్ టు వాచ్ యువర్ బ్యాక్ స్పేస్, అసలు అదిరిపోయింది ఇది అని చెప్పి. నేను అతను ఎప్పుడో రిప్లై ఇచ్చాడు మెల్లగా. తర్వాత రిప్లై ఇచ్చాడు కాబట్టి నేను చాలా ఎక్సైట్ అయిపోయా. షిట్ మ్యాన్, దిస్ డైరెక్టర్ నాకు అంటే ఒక సెలబ్రిటీ మూమెంట్ నాకు. ఓకే, ఫార్చునేట్గా ఏమైందంటే అదే టైంకి నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుని ఉన్నా. ఓకే, మా సీనియర్స్తో.
ఆ షార్ట్ ఫిల్మ్ ఉంటుంది యూట్యూబ్లో. ఓకే. సో ఆ షార్ట్ ఫిల్మ్ అప్పటికి నా దగ్గర రెడీమేడ్ లింక్ ఉంది. ఓకే. సో ఫణీంద్ర నాకు రిప్లై ఇచ్చిన టైంకి, సార్ దిస్ ఇస్ ద షార్ట్ ఫిల్మ్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఒకసారి ఇది చూడండి అది ఇది అని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్ ఒకటి 2 ఫోటోలు పంపించి అలా సెవరల్ కాన్వర్జేషన్స్ అవుతా చాలా వెనకాల పడ్డాక మొత్తానికి ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఓకే. అపాయింట్మెంట్ తర్వాత మళ్ళీ ఒక 3-4 టైమ్స్ కలిశాక చాలా డిస్కషన్స్ అయ్యాక నేను ఒకటి చేస్తున్నాను, దానికి మేబీ నువ్వు సెట్ అవ్వచ్చు అది ఇది అని చెప్పి అలా మధురం డిస్కషన్ స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు కూడా మళ్ళీ ఏమైందంటే లాస్ట్ మినిట్లో లేదు నేను వేరే ఎవరితోనే వెళ్దాం అనుకుంటున్నాను అంటే ఓకే అండి పర్లేదు మీ చాయిస్ అది, అంటే ఈ మీరు ఒక బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్, సో ఐ ట్రస్ట్ యువర్ జడ్జ్మెంట్ అన్న. ఓకే. మరి తర్వాత ఏమైందో మళ్ళీ తెలీదు. 1 వీక్ తర్వాత మళ్ళీ నాకు కాల్ వచ్చింది. ఓకే. లేదు నువ్వే మధురం హీరో అని. సూపర్ అని చెప్పి నెక్స్ట్ డే నాకు మధురం స్క్రిప్ట్, అండ్ ఇది ఒకటి నేను ఎక్స్ట్రా పాయింట్లా చెప్తున్నా, బికాస్ ఫణీంద్ర అనే డైరెక్టరు ఒక ఎన్వలప్లో ఒక స్క్రిప్ట్ ఇస్తాడు, బౌండ్ స్క్రిప్ట్. నిజంగా మనకు ఒక స్పెషల్ దీపావళికో క్రిస్మస్కో న్యూ ఇయర్కో ఒక ప్యాకేజ్ వస్తుంది చూడు, అలా ఒక గిఫ్ట్లా నీ చేతిలో పెడతాడు, ఒక ప్రెషియస్ మెటీరియల్ లాగా. ఓకే. సో మధురం బై ఫణీంద్ర నర్శెట్టి, స్క్రిప్ట్ ఫార్ రవి అని ప్రింట్ రాసింది కాదు చెప్పి ఒక ఎన్వలప్లో ఇచ్చాడు నాకు. ఓకే. బేగంపేట్, నాకు లొకేషన్ కూడా గుర్తుంది, బేగంపేట్ వైట్ హౌస్, ఓకే, లైఫ్ స్టైల్ బిల్డింగ్. ఓకే. అక్కడ కలిసి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను ఓపెన్ చేసి, అప్పటిదాకా నాకు స్టోరీ ఏం తెలీదు, ఎందుకు మనకి అతను ఛాన్స్ ఇస్తున్నాడు అదే 10,000. నేను ఇంటికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ చదివా, మతిపోయింది అసలు. ఎందుకు నా స్క్రిప్ట్లో నా డైలాగ్స్ మొత్తం ఉంటాయి, అండ్ అప్పటికి మొత్తం స్క్రిప్ట్ ఇవ్వలే నాకు, అంటే ఆ కాఫీ కప్ మైథలాజికల్ ఎలిమెంట్ అవేం లేవు, ఓన్లీ మీ పార్ట్, నా పార్ట్, అంటే నాది చాందినిది ఆ కాన్వర్జేషన్ పార్ట్ అండ్ ఆ లవ్ ట్రాక్ మొత్తం. ఆ డైలాగ్స్ చదువుతుంటే ఏంటిది అసలు, ఇంకా నాకు అర్థమైపోయింది ఆ రోజు, నాకు అర్థమైపోయింది దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ అన్న. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ట్రూ. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ట్రూ. నౌ ద అదర్ థింగ్ ఇస్, ఇక్కడ నేను యాడ్ చేయాల్సింది ఏంటంటే, హీ ఫాలోస్ ద సేమ్ ప్రాక్టీస్ ఈవెన్ నౌ. ఓకే. అంటే నిజంగా ఇప్పుడు మీరు ఫణీంద్ర సినిమాలో ఒక యాక్టర్ అనుకో, ద మూమెంట్ యూ కమ్ ఆన్ బోర్డ్ ఫస్ట్ మీకు ఎన్వలప్ ఇస్తాడు, అంటే ఏంటంటే అది పట్టుకున్నప్పటి నుంచి నీకే అదొక బైబిల్, ఒక హోలీ బుక్ అనే ఫీలింగ్ ఉంటుంది, అండ్ దాన్ని నువ్వు అలానే చూస్తావు. ఒక ఆ బౌండ్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ బౌండ్ ఉంటుంది. ఓకే. సో అది ఇప్పటికీ నా దగ్గర ఉంది, అది మధురంది ఉంది అండ్ 8 వసంతాలది కూడా ఉంది. ఓకే. సో నీకు అంటే ఏంటంటే అసలు అది వచ్చిన రోజే నువ్వు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చినట్టు ఫీల్ అవుతావు బాస్, అంత ప్రెషియస్గా. అండ్ కమింగ్ ఫ్రమ్ హిమ్, ఓ యా, అసలు నీకు ఫణీంద్ర అనే డైరెక్టరు, అట్లీస్ట్ ఇది టోటలీ నా థింకింగ్, ఒక యాక్టర్కి ఫణీంద్ర నుంచి అలా బౌండ్ స్క్రిప్ట్ ఇలా వచ్చింది అంటే దట్ యాక్టర్ ఇస్ వెరీ లక్కీ. యా, బికాజ్ హిజ్ రైటింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఫణీంద్ర గారి గురించి మాట్లాడారు కాబట్టి, యా, హీఈస్ మోర్ ఆర్టిస్టిక్. అండ్ తన మాటలు విన్నా, వెన్ వి సీ ద ఫిల్మ్ ఆల్సో 8 వసంతాలు, మధురం, హీఈస్ మోర్ ఇంటూ ఆర్ట్స్ అనిపిస్తుంది. ఎందుకంటే వెన్ ఐ థాట్ అబౌట్ దిస్ మూవీ 8 వసంతాలు, మెయిన్ క్యారెక్టర్స్ శుద్ధి, అయోధ్య, మీరు, ఆ అబ్బాయి, ఇంకో అబ్బాయి వరుణ్, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళకి ఒక్కొక్కరికి దే ఆర్ ఇంటూ సమ్ ఆర్ట్, ఏదో ఒక ఆర్ట్ లో ఉన్నారు. మీరు ఇంటూ రైటింగ్, శుద్ధి ఈజ్ ఇంటూ డోజో, and she is also a writer. Yes. And that girl plays guitar in the in the band. Yes. And he is into shoe designing. Yes. ఎవరో ఒకరు ఏదో ఒకటి, దే ఆర్ ఇంటూ సమ్ ఆర్ట్. And this film is a art film. When we look at the shots and all, taking, it's an art film. ఆర్ట్ ఫిలిం గురించి మాట్లాడాలంటే సార్, అది అందరికి ఎక్కకపోవచ్చు, ఎంతవరకు ఎక్కుద్దో తెలియదు, కానీ అది స్లో పాయిజన్ లాగా మెల్లిమెల్లిగా ఇంజెక్షన్ లాగా ఎక్కుద్ది. దట్స్ వాట్ హ్యాపెన్ టు 8 వసంతాలు. ఐ థాట్, ఐ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. పరిచయం ఇలా సాంగ్ రిలీజ్ అయినప్పుడే మా ఫ్రెండ్ రాలేదు వాళ్ళు ఇక్కడికి, వాడికి చెప్పాను నేను, ఈ సినిమా చూడు, ఆ షార్ట్స్ చూడు, చిత్ర గారి వాయిస్ కదా,
ఆ షార్ట్స్ చూడు నువ్వు, సినిమా పక్కా హిట్ అని చెప్పాను నేను. తర్వాత నేను సినిమాకి వెళ్ళా, చాలా బాగా అనిపించింది సార్ మూవీ. ఇట్ వాజ్ లైక్ పెయింటింగ్ ఆన్ ద స్క్రీన్. ఇట్ వాజ్ వెరీ నైస్. హౌ వాజ్ లైక్ ఈ ఈ జర్నీ, ఫిలిం జర్నీ ఎలా ఉండింది మీకు పర్టికులర్లీ? బికాస్ ఇట్ వాస్ షార్ట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఇట్స్ మోర్ అబౌట్ అన్ ఆర్ట్ ఫిల్మ్. ఆర్ట్ ఫిల్మ్ చేయడానికి అందరికీ దే వోంట్ గెట్ దట్ ఆపర్చునిటీ మెయిన్లీ. మీరన్న ఆర్ట్ ఫిలిం దానికి ఏంటంటే, మీరు ఏవైతే అన్నారో డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ మెన్షన్ చేశారు కదా. ఫణీంద్ర అనే పర్సన్ ఆల్ ఇన్ వన్. అతనిలో ఏవైతే ఒక 64 కళలు ఉంటాయో, అతని క్యారెక్టర్స్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క కళ ఇచ్చేస్తాడు. ఓకే, అది క్లియర్గా అర్థమైపోయింది. సో బేసికలీ ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫనీ ఓన్లీ. ఇక్కడ సంజయ్ చెప్పే డైలాగ్స్ ఫనీనే, అది అప్పుడు ఫనీ, ఇది ఇప్పుడు ఫనీ. ఇది వన్ పాయింట్. ఓకే, దిస్ ఇస్ మై టేక్ టోటల్. ఇది ఆయన చెప్పింది కాదు, ఓకే, మై ఇంటర్ప్రిటేషన్. ఓకే, అప్పుడు అతని ఫిలాసఫీ నా ద్వారా అలా చెప్పించాడు, ఇప్పుడు ఇతని ఫిలాసఫీ ఆఫ్ లవ్ నా ద్వారా ఇంకోలా చెప్పించాడు. ఓకే, సో ఆల్ఫా మేల్ కాన్ఫిడెంట్ చార్మింగ్ పర్సన్ ఫనీని మధురం. అప్పుడు ఈ డీప్ ఫిలాసఫీ ఆఫ్ లవ్ ఇన్ అ మోర్ డిటాచ్డ్ వే. ఓకే, మనం కలిసి ఉన్నా కలిసి లేకపోయినా, ఓకే, ప్రేమ అంటే ప్రేమ యొక్క ఉద్దేశం ఏంటి, ఓకే, ఇదంతా క్లైమాక్స్లో డైలాగ్ ఉంటుంది చూడు. యా, సో పాయింట్ ఏంటి అంటే, అతనికి ఫ్యాషన్ మీద కానీ, మ్యూజిక్ మీద కానీ, రైటింగ్ మీద కానీ, పెయింటింగ్ మీద కానీ, ఫోటోగ్రఫీ మీద కానీ, అన్నిటి మీద అతనికి ఒక కమాండ్ ఉంది. మొన్న రీసెంట్ ఇన్స్టాగ్రామ్లో సార్ రీల్స్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది చేతికి ఇట్లా పెట్టి ఇంజెక్షన్ ఇచ్చుకుంటున్నాడు వాడు. తను పోస్ట్ చేశాడు, నేను వెంటనే సార్ ఇట్స్ వెరీ ట్రూ అని నేను మెసేజ్ చేశాను. ఐ వాజ్ టాకింగ్ టు హిమ్ ఆఫ్టర్ మీరు ఎప్పుడైతే ఇక్కడికి మన రవీంద్రబాద్కి వచ్చారో, ఐ వాజ్ దేర్ ఆన్ దట్ డే దేర్, బట్ లాస్ట్ వరకు ఉండలేకపోయాను. దెన్ ఐ టెక్స్టెడ్ హిమ్ అగైన్, సార్ దిస్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ అబౌట్ మూవీ అండ్ ఆల్ అని. సో నేను తను రిప్లై ఇస్తాడని కూడా అనుకోలేదు, బట్ టెక్స్టెడ్ బ్యాక్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. జనరల్ సార్, జనరల్గా మనం అనుకుంటాం కదా వాళ్ళు సెలబ్రిటీలు మనకి ఎందుకు ఇస్తారు రిప్లై అని, కానీ ఆ కన్వెన్షన్ మీరు బ్రేక్ చేశారు మీ ఇద్దరు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అసలు ఇక్కడ 2 థింగ్స్. ఒకటి, ఫస్ట్ ఫిలింకే హీరోగా రావడం, అండ్ హీరోగా నువ్వు పెద్ద ప్రొడక్షన్ హౌస్లో రావడం. ఇట్స్ హ్యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందాల రాక్షసిలో, ఇప్పుడు అప్పట్లో లైక్ వారాహి బ్యానర్, అది ఈగా దే ఆర్ బిగ్ ప్రొడ్యూసర్స్. సో లెట్స్ సే ఇప్పుడు ఒక నవీన్ చంద్ర గారు వీళ్ళు నేను చెప్పిన బకెట్లోకి వస్తారు. ఫస్ట్ సినిమాకే ఒక బిగ్ హీరో కమ్ బిగ్. సో ఇది చాలా రేర్గా అవుతుంది. ఓకే, సో ఈ ఓవర్వెల్మ్ అనేది ఎటు బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు ఉంటూ ఉంటుంది, రైట్? అరే ఇదేంటి, అండ్ ద థింగ్ ఇస్ ద రోల్ దట్ ఐఎమ్ ప్లేయింగ్ ఇస్ లైక్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. మై క్యారెక్టర్ ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. కథకి హీరో ఎవడు అంటే సంజయ్. ఇట్ ఈస్ సంజయ్ స్టోరీ టువర్డ్స్ ది ఎండ్, రైట్? దట్స్ హౌ ఇట్ కల్మినేట్స్. సో ఆ ప్రెషర్, ఆ చిన్న రెస్పాన్సిబిలిటీ, ఆ ఫియర్, అవన్నీ త్రూ అవుట్ ఉన్నాయి. ఓకే, ఇంత పెద్ద బాధ్యత, ఇంత పెద్ద సెటప్, మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, ద సెకండ్ థింగ్ ఇస్ ఇట్స్ అన్ ఆథర్ బ్యాక్డ్ రోల్ బాస్. నాకు తెలిసి నేను ఎన్ని సినిమాలు చేసినా ఆథర్ బ్యాక్డ్ రోల్స్ అనేవి ఏ యాక్టర్కైనా అప్పుడప్పుడే వస్తాయి. ఓకే, యాజ్ అ రైటర్ మీకు తెలుసు. ఎస్ సార్. అంటే దీంట్లో ఏంటంటే సార్ స్పెషాలిటీ, యాజ్ వి సెడ్, ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ సమ్ ఆర్ అదర్ ఆర్ట్ ఫామ్. కరెక్ట్. ఇద్దరు మెయిన్ రోల్స్కి ఇద్దరు ఆథర్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో సంజయ్ అండ్ శుద్ధి ఓకే హీరో హీరోయిన్ లాగా అనుకుంటే యా ఆథర్స్ కదా. సో మ్యాటర్ ఏంటంటే అదే నాకు ఒక ఫిల్మ్ మేకర్ అన్నాడు, గుడ్ టు సీ యూ యాజ్ అన్ ఆథర్ ఇన్ అన్ ఆథర్ బ్యాక్డ్ రోల్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అని. దిస్ వాజ్ ద ఎగ్జాక్ట్ వాట్సాప్ మెసేజ్ ఐ గాట్ ఫ్రమ్ అ ఫిల్మ్ మేకర్. ఓకే, సో పాయింట్ ఏంటంటే నాకు చదువుతున్నప్పుడే అర్థమైంది. నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఆ లాస్ట్ 15 minutes ఏవైతే ఎస్పెషలీ పెద్ద డైలాగ్స్, ఆ లెటర్ సీన్, నేను
నిజంగానే నాకు ఒకసారి భయం వేసింది, ఏంటి ఇంత మనం చేయగలం అని. ఎందుకంటే మొత్తం లైఫ్ని కన్వే చేయాలి ఆ లెటర్లో. ఇక్కడ ఏంటి, నేను మొత్తం ఒక 14 ఇయర్స్ 15 ఇయర్స్ నా మొత్తం చైల్డ్హుడ్ నుంచి అప్పటిదాకా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ద హైస్ అండ్ లోస్ ఆఫ్ మై లైఫ్, డిఫరెంట్ హైస్ అండ్ లోస్ ఆఫ్ మై లైఫ్, హైస్ అండ్ లోస్ ఆఫ్ మై లవ్ టువర్డ్స్ హర్, లైక్ హౌ ఐ హావ్ సీన్ హర్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. ఓకే, యాక్చువల్లీ 8 వసంతాలు ఒరిజినల్ 12 వసంతాలు అనే స్క్రిప్ట్ ఉంటుంది. అవును, ఓకే, మేబీ తను రిలీజ్ చేశాడు కదా. ఓకే, సో నేను అది కూడా చదివా. బట్ ఓకే, లెట్స్ స్టిక్ టు 8 వసంతాలు. సో 8 వసంతాల్లో ఏంటంటే మనకి యాక్చువల్లీ స్క్రీన్ మీద ఇప్పుడు ఉన్న ఫిలిం థియేటర్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ మనకి జస్ట్ 2020, 2018, 2019 ఇయర్స్ పడుతూ ఉంటాయి. ఇయర్ నంబర్ బడి మనకి సినిమా సీన్ స్టార్ట్ అయిపోతుంది కదా. యాక్చువల్లీ అది చాప్టర్ వైజ్ రాసుకున్నారు. నీకు బౌండ్ స్క్రిప్ట్లో ఎలా ఉంటుందంటే 2013 ఇంట్రొడక్షన్, 2014 ఫ్యాసినేషన్, 2015 2016 ట్రాన్స్ఫర్మేషన్. సో ఇలా ప్రతి ఇయర్కి ఒక పేరు ఉంటుంది బుక్లో, చాప్టర్ పేరు లాగా రిటర్న్ వర్షన్లో. ఓకే, ద బ్యూటీ ఆఫ్ 8 వసంతాలు ఈజ్, నాకు ఎగ్జాక్ట్ ఇప్పుడు పేర్లు గుర్తురాట్లే బాస్, లైక్ మై మెమరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, బట్ ఇప్పుడు గుర్తురాట్లే. అంటే దేర్ ఇస్ సంథింగ్ వెరీ మ్యాజికల్ అబౌట్ దిస్ స్క్రిప్ట్. మీరు అన్నారు చూడు స్లో పాయిజన్ అని, ఆ స్లో పాయిజన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ చెప్తా, అమంగ్స్ట్ మెనీ రీజన్స్. ఇది మేబీ ఆబ్వియసే, బట్ ఇది కొన్నిసార్లు ప్రాపర్గా రిజిస్టర్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నేను స్క్రిప్ట్ ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు రిజిస్టర్ అవ్వలే, సెకండ్ టైం చదివినప్పుడు రిజిస్టర్ అవ్వలే, థర్డ్ టైం చదివాక రిజిస్టర్ అయింది నేను చెప్పబోయే పాయింట్. ఓకే ఓకే, బికాస్ ఫస్ట్ నాకు ఫనీ స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు 3 times చదివాక నువ్వు నోట్స్ రాసుకున్నాక మనం కలుద్దాం అన్నాడు. సో నోట్స్ ఈజ్ అబౌట్ హౌ యూ ఫీల్ అబౌట్ ది స్క్రిప్ట్, యువర్ అనాలిసిస్ ఆన్ ది స్క్రిప్ట్, వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్. ఇప్పుడు మనం 3 సార్లు చదివేశాక మన థాట్స్ మనం రాస్తాం కదా. నేను 20 పేజీలు రాసుకుని వెళ్ళా ఆయన దగ్గరికి, నాకు థర్డ్ రీడింగ్కి వెలిగింది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ సంజయ్ ఈజ్ ఆల్సో గోయింగ్ త్రూ. 2013 ఇంట్రొడక్షన్ ఎవరికి, సంజయ్కి, శుద్ధికి, డోజోలో కరెక్ట్. క్లైమాక్స్లో 2014 ఫ్యాసినేషన్ ఎవరికి, అక్కడ శుద్ధికి వాడి మీద అవుతుంది, బట్ సంజయ్కి ఈమె మీద అవుతుంది. 2015 ఇంకోటి ఏదో ఉంటుంది, అక్కడ వీడికి బ్రేకప్ అయింది, ఆ అమ్మాయికి అక్కడ బ్రేకప్ అయింది. వీడికి ఈ అమ్మాయితో ఒక డిస్టర్బింగ్ విజువల్ చూశాడు కాబట్టి వీడు డిటాచ్ అయిపోయాడు పెయిన్ నుంచి, అక్కడ ఆ అమ్మాయికి బ్రేకప్ అయిపోయింది. 2016 ఈ అమ్మాయి గురువు యాంగిల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్తుంది. 2016 వీడు గురువు యాంగిల్లో సంధ్యక్క అని అక్క, వీడు ఒక రైటింగ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వీడు వెళ్తున్నాడు. ఓకే, 2018, 2019, 2020 ఆ పేర్లు కూడా ఎగ్జాక్ట్లీ ఎవ్రీ వర్డ్ ఈజ్ అప్లికబుల్ టు బోత్ ద క్యారెక్టర్స్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. నైస్, యు గాట్ ద పాయింట్. ఇట్స్ సో డీప్ సార్, లేయర్స్ ఉన్నాయి చాలా. ఓకే, నాకు ఇది థర్డ్ రీడింగ్ తర్వాత వెలిగినప్పుడు అది ఒక యూఫోరియా, అదేంటి యూరేకా మూమెంట్, దొరికింది, ఇదేంటి ఇది నేను ఎలా మిస్ అయ్యా ఫస్ట్ 2 readingsలో అని. అంటే ఇజంట్ ఇట్ ఆబ్వియస్. అది ఎందుకు ఫస్ట్ రీడింగ్లో ఆబ్వియస్ అనిపించలేదంటే, బికాస్ మనకి మూవీ ఎలా స్టార్ట్ అవుతుంది, శుద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్కి సంజయ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్? అవును. యా, ద మూమెంట్ ఐ ఎంటర్ ఆర్ సంజయ్ ఎంటర్స్, ఇట్స్ ఆల్ అబౌట్ హిమ్. ఓకే, అప్పటిదాకా 8 వసంతాలు ఈజ్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. అవును, ద వే ఇట్ ఈస్ నరేటెడ్ ఆల్సో, ఇట్ ఈస్ హర్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ షోన్ ఫ్రమ్ హర్ పిఓవి. మోస్ట్లీ క్యారెక్టర్స్ ఆర్ కమింగ్, క్యారెక్టర్స్ ఆర్ గోయింగ్, ఎవ్రీథింగ్ ఈస్ హర్ పిఓవి, రైట్? నేను వచ్చే టైంకి సినిమాలో అన్ని క్యారెక్టర్ ఆర్క్స్ క్లోజ్ అయిపోతాయి. ఓకే, సో పాయింట్ ఏంటి, సంజయ్ గారు వచ్చిన వెంటనే ద లాస్ట్ యాక్ట్ ఆఫ్ ద ఫిల్మ్, యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 వేసుకుంటే యాక్ట్ 3 ఏంటి, లవ్ స్టోరీ. అంటే ఏంటి, వీళ్ళిద్దరే ఇంకెవరు ఉండరు. మీకు ఆ షూ గాడు ఉండడు, ఆ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉండడు, గురువు ఉండడు, ఎవరు ఉండరు, అన్ని క్లోజ్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఏంటి, నేను ఎప్పుడైతే వస్తానో ఇట్స్ జస్ట్ అబౌట్ దెమ్, దిస్ బాయ్ అండ్ దిస్ గర్ల్, రైట్? అండ్ లాస్ట్ 50 minutes ఇట్స్ ఆల్ అబౌట్ హిమ్. ఎస్. ఓకే,
సో a female centric film turns into a full-fledged love story, turns into story of Sanjay. అవును, 8 వసంతాలు ఫ్లో ఇది మై అండర్స్టాండింగ్. కరెక్ట్ సార్, కరెక్ట్. కరెక్ట్. అవును. సో మ్యాటర్ ఏంటి ఇది, అప్పుడు ఓకే ఇట్స్ ద స్టోరీ ఆఫ్ శుద్ధి ఇన్ ద ఫోర్గ్రౌండ్ అండ్ సంజయ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అప్పుడు నెక్స్ట్ క్లైమాక్స్లోకి వచ్చేసరికి అది ఓపెన్ అయిపోయింది. క్లైమాక్స్లో సంజయ్ గడ్ వస్తాడు. సో పాయింట్ ఏంటి, ఈ పేర్లు ఏవైతే ఇద్దరికి అప్లికబుల్ ఎవ్రీ ఇయర్, బికాస్ సంజయ్ గారు చాలా బ్యాక్గ్రౌండ్లో ఉంటాడు కాబట్టి అది ఆబ్వియస్ అనిపించదు, అంటే రీడింగ్లో. ఇప్పుడు ఆ పేర్లు అతను వేయలేదు చివరికి స్క్రీన్ మీద, ఎందుకు వేయలేదు అనేది పక్కన పెడితే రీడింగ్లో. అందుకే అంటున్నా ఫణీంద్ర రైటింగ్ స్టైల్ చాలా నావెల్ లైక్ ఉంటుంది. చాలామంది అంటారు ఇది ఒక నావెల్ చదువుతున్నట్టు ఉంటుంది, బికాజ్ అదొక డిస్టింక్ట్ రైటింగ్ స్టైల్. ఓకే, నువ్వు స్క్రీన్ ప్లే అనేది నీకు నావెల్ ఫార్మాట్లో ఒక కైండ్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది, సినిమా రైటింగ్ ఒక కైండ్ ఆఫ్ రైటింగ్. ఫన్నీ దాన్ని బాగా బ్లెండ్ చేస్తాడు. ఓకే ఓకే, కమింగ్ బ్యాక్ టు ద థింగ్, ఇన్ని లేయర్స్లో నాకు ఓవర్వెల్మ్ అండ్ ఒక మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నాయి ఈ సినిమా. ఓ ఇదేంటి ఇలా ఇన్ని లేయర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఓకే, ఫ్రెండ్షిప్ లేయర్ కానీ ఈ లేయర్ కానీ అదొకటి. సో స్క్రిప్ట్ స్టేజ్లోనే ఇట్ వాస్ అమేజింగ్. దెన్ షూటింగ్ స్టేజ్లో మీరు అన్నట్టు సో మెనీ డిఫరెంట్ లొకేషన్. బ్రో చాలా ఛాలెంజింగ్ బ్రో 8 వసంతాలు షూటింగ్, ఎస్పెషలీ ఫర్ మీ. ఎన్ని ఛాలెంజెస్ అంటే అసలు స్నో కానీ రెయిన్ఫాల్ కానీ, అసలు దేవర్ 2-3 days వేర్ వీ కుడ్ నాట్ షూట్. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు షూట్, బట్ వీ హ్యాడ్ టు. అది కొంచెం కొన్నిసార్లు ఉండే కన్స్టెంట్స్ అలా ఉంటాయి. గాలి వాన, అసలు సినిమాలో ఒక సీన్ ఉంటుంది, నేను బైక్ మీద రోడ్డు మీద బైక్ ఆపి ఆమెతో వచ్చి మాట్లాడతాను. అవునవును. ఓకే, ఊటీలో. సో నాతో చాలా కంఫర్టబుల్గా ఉండేవాళ్ళు, నా వల్ల ఏమన్నా ఇబ్బంది అయితే ఐఎమ్ సారీ అని. అవునవును. ఓకే, అమ్మాయి ఏం లేదంటే వీడు సైలెంట్గా మళ్ళీ హ్యాపీ బర్త్డే అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఆ సీన్ ఐ థింక్ వేరే ఏ ఫిల్మ్ యూనిట్ అయినా ఆ రోజు ప్యాకప్ చెప్పేసేవాళ్ళు. గాలివాన అనేది కూడా అండర్ స్టేట్మెంట్, అసలు ఏం వినపడట్లే. అలా షార్ట్ పెడితే మొహం మీద ఇలా గాలి కొడుతుంది, ఎగిరిపోతున్నాం గాలికి. అంత గాలి, అంత వాన. నువ్వు 5 seconds డైలాగ్ చెప్తే మళ్ళీ వాన వచ్చేస్తుంది. ఓకే, మైక్లో ఏ ఇన్స్ట్రక్షన్స్ వినపడట్లేదు, బికాస్ డైరెక్టర్ గారు అక్కడెక్కడో కూర్చుని ఉన్నారు, ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ వీ హ్యాడ్ టు డూ. సో దెర్ ఆర్ సో మెనీ షార్ట్స్ లైక్ తాజ్మహల్ అయితే గొరిల్లా స్టైల్ బాస్, ఎఫెక్ట్స్ వేసుకుంది. ఆ రోజు అయితే మా విశ్వనాథ్ రెడ్డి సగం డైరెక్షన్, అంటే మా డిఓపి. అఫ్ కోర్స్ ఇప్పుడు తాజ్మహల్ లాంటి ప్లేస్లో నువ్వు పబ్లిక్గా నువ్వు చేయలేవు కదా ఒక సెటప్ వేసుకుని. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ నుంచుంది, తాజ్మహల్ని చూస్తుంది, అక్కడ పోలీసులు ఉన్నారు. ఓకే, దే ఆర్ కాన్స్టెంట్లీ మానిటరింగ్. అక్కడ యాక్షన్ లేదు, కట్ లేదు, సరైన ఇన్స్ట్రక్షన్ లేదు, సీన్ డిస్కషన్ లేదు, ఏం లేదు. ఆ రవి వచ్చేసాయి అంతే ఎఫెక్ట్స్ 3తో. సో ఈ టైప్ షాట్లు కూడా ఉన్నాయి. ఓకే, ఆ రోజు నిజంగా మేము భయపడ్డాం, మమ్మల్ని బొక్కలో వేసేస్తారని. ఓకే, బికాస్ అక్కడ మనం షూట్ చేయకూడదు. అవును. ఓకే, రెస్ట్రిక్టెడ్ ఏరియా కదా. సో పాయింట్ ఏంటంటే అంత క్లోజ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇన్స్ట్రక్షన్ లేదు, ఏం లేదు, జస్ట్ పేపర్ మీద ఉంటుంది, వాడేదో గైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, వాడు అమ్మాయిని చూస్తాడు, వస్తాడు, గైడ్ చేయని అడుగుతాడు, వెళ్ళిపోతాడు. ఇదంతా మేము విదిన్ 20 minutes ర్యాప్ చేసాం బ్రో. ఇలాంటివి చాలా చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద కన్స్ట్రెంట్స్. కొన్ని రోజులు లుక్ ఫెయిల్ అయింది, బట్ వీ హ్యాడ్ టు ఫినిష్ ఆఫ్. ఓకే, సో ద పాయింట్ ఇస్, ప్రతి చోట ఛాలెంజింగ్ వెదర్ కండిషన్స్, ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్స్, కన్స్ట్రెంట్స్, టపా చేసుకుంటూ పోవడమే. సో నేను చాలా నేర్చుకున్నా పర్ఫార్మింగ్ అండర్ ప్రెషర్. బ్రో ఈ సినిమా చేశాను, నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, అంటే వెన్ కమ్స్ టు పర్ఫార్మెన్స్ అంటున్నా, నేను ఇంకా ఏ ఎన్విరాన్మెంట్లో అయినా పర్ఫామ్ చేయగలను బ్రో. ఓకే, అలా నేను అనేది ద హోల్ ఎక్స్పీరియన్స్, ఇట్ వాజ్ ఛాలెంజింగ్, ఇట్ వాజ్ ఆబ్వియస్లీ ఎంజాయబుల్. అండ్ ఇంకోటి, సినిమా స్టార్టింగ్లో ఒక మాంటేజ్ వస్తుంది. స్టార్టింగ్లోనూ ఒక చిన్న ఇది ఉంటుంది, నేను మంచులో నడుస్తూ ఉంటావు టోపీ పెట్టుకొని. ఆ షార్ట్ ఏమనుకున్నావు? సో ఇలానే ఉంటాయి. ఇప్పుడు మేము హియర్స్ ఐ హ్యావ్ టు మెన్షన్ వన్ థింగ్, దట్ వాజ్ షాట్ ఇన్ పహల్గామ్. ఓకే, టెర్రర్ అటాక్. మేము షూట్ చేసిన ఐ థింక్ 2 weeks తర్వాత, ఐ థింక్ మేము షూట్ చేసిన 2 weeks తర్వాత అక్కడ టెర్రర్ అటాక్ అయింది. లిటరల్లీ మేము అందరం బతికిపోయాం. సో మేము వెళ్ళాము,
పహల్గామ్లో షూట్ చేద్దామని. సో పహల్గామ్లో ఆయన కొన్ని షార్ట్స్ పెట్టుకున్నాడు. ఏంటి ఫస్ట్ లవ్ ట్రాక్వి కొన్ని సాంగ్కి 1-2 షార్ట్స్ తీసుకుందామని పెట్టుకున్నాడు. సో మేము ఫస్ట్ కాశ్మీర్ వెళ్ళాం. కాశ్మీర్లో నాకు కొన్ని బోట్ మౌంటైన్స్ డాల్ లేక్లో నేను ఏదో బోట్ మీద రాస్తూ 1-2 షాట్లు పడితే అవి తీసేసుకున్నారు. తీసేసుకున్నాక ఓకే రవి నీది అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఇంటికంటే ఏంటి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. నేను అన్న ఇంత దూరం కాశ్మీర్ వచ్చా కదా, నేను 2-3 డేస్ ఉంటాలే అని. సో వాళ్ళు వేరే షూట్ చేసుకుంటారు. సో నేను ఒకరోజు షూటింగ్ చూద్దామని వెళ్ళా. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే సరే నువ్వు కూడా మాతో పాటు ఉండు, ఎప్పుడన్నా మంచి లొకేషన్ ఉంటే మనం ఆన్ ద స్పాట్ ఓ షాట్ తీసేసుకోవచ్చు. సో నేను నా షాట్ లేదు ఆ రోజు, నేను ఐ ట్యాగ్డ్ అలాంగ్ యూనిట్తో పహల్గామ్కి. ఓకే, అండ్ బికాస్ స్నోఫాల్ ఉండొచ్చు అన్నారు సంథింగ్, సడన్గా స్నో పడింది. ఓకే ఓకే, స్నో పడంగానే టపటపటప అక్కడ మన హను అనంతిక వాళ్ళు ఇలా స్నో వేస్తూ ఓ షాట్ అది అయిపోయిందా, ఓకే అయిపోయింది కదా, ఓకే రవి నువ్వు టోపీ ఇప్పుడు టోపీ వేసుకుని నడిపించేయండి వాడిని అని. సో అప్పటికప్పుడు షాల్ వేసుకుని టోపీ వేసుకుని అటు 3-4 సార్లు అయిపోయింది, అదే షాట్. సో దిస్ అంటే ఇంత స్పాంటేనియస్గా ఇంత చేయాల్సి వచ్చింది చాలాసార్లు. సో దట్ ఈస్ ఫన్. Sometimes that is stressful because you need to be alert all the time. Right? And ఇప్పుడేంటి నీకు ఫార్చునేట్లీ ఏంటంటే టీం అంతా అలానే ఆన్ ఉంటారు. అంటే డిఓపి వాళ్ళు కానీ వీళ్ళు కానీ. సో స్టార్ట్అప్ లాగా అనుకో బాస్, ఎవ్రీవన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ఫైర్. రైట్, దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ అ డ్రీమ్ డెబ్యూ ఫర్ మీ. ఇంతకంటే బెటర్ డెబ్యూ రావడము చాలా చాలా కష్టం బాస్. యా, అంటే ఒక రెస్పెక్ట్ మనకి, నువ్వు అన్నట్టు పేరు, డబ్బు, రెస్పెక్ట్, ఈ 3 వస్తాయి ఫిల్మ్స్ నుంచి. ఈ 3 వచ్చేవి చాలా తక్కువ. చాలా కొన్ని ఫిలిమ్స్కి నీకు 3 వస్తాయి. ఓకే, రెస్పెక్ట్ అనేది చాలా తక్కువ ఫిలిమ్స్కి వస్తుంది. ఇది ఆ కేటగిరీలోకి వస్తుంది. 8 వసంతాల్లో ఆథర్ బ్యాక్డ్ రోల్ కదా సార్, మీరు కొంచెం ఆ స్క్రిప్ట్ చదవగానే కొంచెం భయపడ్డా అన్నట్టు. అవును. అది ఆ స్క్రీన్ మీకు తేవడానికి వాట్ వాజ్ యువర్ ప్రాసెస్, అంటే దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? ఫస్ట్ హెడ్లైన్ ఏంటంటే ఐ ట్రైడ్ మై బెస్ట్ టు షో సంజయ్. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో 100% రవి. ఈ పాడ్కాస్ట్లో నేను ఏదైతే మీతో ఉన్నానో ఎవ్రీథింగ్ ఈజ్ రవి. ఓకే, ఆంగికం, వాచికం, ఆహార్యం. ఓకే, సో ఫస్ట్ లుక్, కాస్ట్యూమ్. ఆ కాస్ట్యూమ్ నేను ఆల్మోస్ట్ 8 months వేసుకున్నా. కుర్తాలు, లినెన్ను, లాల్చి పైజమాలు, ఈ టైప్. ఓకే, సినిమాకి వెళ్ళిన దాంట్లోనే, మెట్రోల్లో తిరిగిన దాంట్లోనే, వరల్డ్ కప్ ఫైనల్ చూసిన దాంతోనే. ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ 2024 షూట్లోకి వెళ్ళింది. సో అక్టోబర్ 2023 ఆ టైం నుంచి చెప్తున్నా నేను. ఓకే, వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా ఆస్ట్రేలియా నేను అలానే చూసా. ఒక సంచి వేసుకుని, అది ఒక పబ్ అన్నమాట యాక్చువల్గా. పబ్ సెటప్ ఎలా ఉంటుందో తెలుసు కదా. నేను అక్కడ సంచి వేసుకుని పుస్తకాలు వెళ్ళి ఒక ఈషా షర్ట్ వేసుకుని సంథింగ్. ఓకే, సో దిస్ వాజ్ 6 months. పడుకున్నా, లేచినా, ఎక్కడికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా దాంట్లోనే కలర్స్ మారేవంతే. సో కంఫర్టబుల్ విత్ దట్ కాస్ట్యూమ్, బికాజ్ అది మన రెగ్యులర్గా వేసే కాస్ట్యూమ్ కాదు. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి అంటే, సో మెల్లమెల్లగా నాకు ఆ కంఫర్ట్ వచ్చేసింది. ఎందుకంటే నాకు ముందు చెప్పాడు కొంచెం దీనికి వెరైటీ వింటేజ్ ఓల్డ్ స్కూల్ కాస్ట్యూమ్స్ ఉంటాయని. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫార్చునేట్లీ అది నాకు కొంచెం స్ట్రెంగ్తే. కానీ వీడు ఆథర్. ఇప్పుడు మీకు త్రివిక్రమ్ గారు మాట్లాడినప్పుడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాట్లాడినప్పుడు, లేదా ఒక జావేద్ అఖ్తర్ హిందీ మాట్లాడినప్పుడు మీకు ఒక వాక్ శుద్ధి అనేది ఒకటి ఉంటుందా? మీకు ఆథర్స్, మీరు రైటర్. ఓకే, సో ఆథర్స్ మాట్లాడినప్పుడు ఒక లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది. అది ఒక ఎక్స్ట్రా 10% ఒక రిఫైన్మెంట్ ఉంటుంది, ఒక ప్యూరిటీ ఉంటుంది. ఓకే, నేను ఆల్మోస్ట్ ఆ 6 నెలలు వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడడము. అంటే జనరల్గా మనకి అప్పుడప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది కదా న్యాచురల్గా. వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడడం. పైగా ఏంటంటే తెలుగు పుస్తకాలు చదవడం. యండమూరి గారి పుస్తకాలు, శ్రీశ్రీ గారి పుస్తకాలు, చలం గారి పుస్తకాలు, 10th క్లాస్ SSC తెలుగు టెక్స్ట్ బుక్లో నన్నయ్య పద్యాలు, ఇవన్నీ మన పాత గోయింగ్ బ్యాక్ టు రూట్స్. ఓకే,
గట్టిగా వాయిస్ ప్రాక్టీస్ చేయడము ఎట్సెట్రా. అండ్ ఈ సినిమా డైలాగ్లే అంత ఉన్నాయి కాబట్టి నాకు ప్రతి డైలాగ్ నేను కొన్ని వేల సార్లు నేను చదివేశాను. నాకు ఎవ్రీ డైలాగ్ నేను 1000 టైమ్స్ నేను చదువుకున్నా, ఒక 100 టైమ్స్ 200 టైమ్స్ రాసుకున్నా బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు. ఓకే, సో అది స్పీచ్. సో ఏంటి ఆ క్లారిటీ రావడానికి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, అండ్ ఆల్సో అది మనకి ఒక ఆథర్ సైకి కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు సంజయ్ అనే క్యారెక్టర్ ఆబ్వియస్లీ బుక్స్ మధ్యలోనే ఉంటాడు, రాస్తూ చదువుతూ. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ద హోల్ పాయింట్ ఆఫ్ వాడి లైఫ్ని మనం ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఓకే, నేను యాక్చువల్లీ నెక్లెస్ రోడ్లో, ఇది అన్టోల్డ్ స్టోరీ అనుకుంటా, అంటే నేను ఈ పదం వాడాను మేబీ, బట్ పబ్లిక్గా వాడలే. నెక్లెస్ రోడ్లో గాజా ప్రొటెస్ట్ అవుతున్నాయి. ఓకే, అప్పుడు జనవరి 2024. ఓకే. నేను వెళ్ళి కాసేపు ఒక గంట సేపు వాళ్ళతో అరిచా స్లోగన్లు. అక్కడ పోలీసులు లాఠీలతో వచ్చారు. ఎందుకు? దేర్స్ అ లైన్ ఇన్ సంజయ్స్ చైల్డ్హుడ్ వేర్ హీఈస్ డూయింగ్ ప్రొటెస్ట్. వాడు పొలిటికల్ ర్యాలీస్లో గుడ్లు టొమాటోలు వేస్తూ వాడు జై అనే పేరు అలానే పెట్టుకుంటాడు. ఓకే, సినిమా నెరేటివ్. ఓకే, అసలు ప్రొటెస్ట్ అని నేను ఎప్పుడు చేయలే, వెళ్ళి ఊరికేనే. అంటే నాకేంటంటే నాకు ఇమేజెస్ కావాలి. నేను డైలాగ్ చెప్తున్నప్పుడు నాకు రెఫరెన్స్ ఇమేజ్ కావాలి బాస్. నేను యాక్షన్లో డైలాగ్ చెప్తున్నప్పుడు, నేను పొలిటికల్ ర్యాలీలో చేశానప్పుడు నాకు రెఫరెన్స్ ఇమేజ్ కావాలి. ఆ రెఫరెన్స్ ఇమేజ్ ఆ నెక్లెస్ రోడ్. నేను ఆ రోజు వెళ్ళి యాక్టివా మీద వెళ్ళి 2 గంటలు అక్కడ ఉండి వాళ్ళతో పాటు నేను ఆ ప్లకార్డ్స్ పట్టుకుని అదంతా. ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు వాడు థియేటర్లో అరుస్తాడు, ఒక మాంటాజ్ ఉంటుంది, చిన్న మాంటాజ్. వాడు జాకీ చాన్ని బ్రూస్లీని చూసి వాడు అరుస్తాడు. ఓకే, అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు 2024 సంక్రాంతికి గుంటూరు కారము, నాగార్జున గారిది నా సామిరంగా, వాట్ ఎవర్, ఏంటి లిటరలీ విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళి నేను అవి చెప్పలేను గురు. ఓకే, కుర్చీ మడత పెట్టి సాంగ్కి ఫస్ట్ డే విశ్వనాథ్లో మార్నింగ్ షో నేను వెళ్ళి ఆ ముందుకెళ్ళి పిచ్చిగా డ్యాన్స్లు వేసి బాబు అని అరిచేసి. ద హోల్ పాయింట్ ఇస్ ఐ వాస్ కలెక్టింగ్ డేటా ఫర్ మై రోల్. గాట్ ఇట్ సార్. వీడు లైఫ్లో ఏమేం చేశాడు. ఓకే, నాకు ఇమీడియట్ మెమరీ కావాలి. వీడు ఛాయ్ అమ్మాడు. ఒకరోజు మా ఇంటి దగ్గర ఛాయ్ షాప్లో కాసేపు కూర్చున్నా నేను వాడితో. నేను కాసేపు హెల్ప్ చేస్తాను, ఏదో ఫ్రెండ్ కోసం వెయిట్ వాట్ ఎవర్. ఇప్పుడు ఇలాంటివి కొన్ని ర్యాలీలు, ప్రొటెస్ట్లు, థియేటర్లో అరవడాలు, సోలో ట్రావెల్, వాడు ఒక్కడే వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే, సో అలా మెమరీస్ కలెక్ట్ చేయడం రోల్ కోసం వీలైనంత వరకు. కొన్ని మనం ఇమాజినేషన్లో ప్లే చేయాలి, బట్ వీలైనంత వరకు కుదిరినంత మాత్రం. ఇప్పుడు అక్కడ సంజయ్ గారు ఒకరిని చంపేశాడంటే ఆ మెమరీ నేను కలెక్ట్ చేయలేను. అవును, దట్ ఈస్ ద క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్. ఎక్కడ మనం మెమరీ వాడాలి, ఎక్కడ ఇమాజినేషన్ వాడాలి. ఇవి మెమరీ వాడగలిగేవి. ఎందుకు? నేను క్రియేట్ చేసుకోగలను ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో ఇవన్నీ నేను చేశా. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇంకా ఇన్ని లేయర్స్ ఉన్నాయి ఇందులో. బికాస్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ సినిమాకి చాలా ఎమోషనల్ ఇది కావాలి. సో సినిమాలో చాలా చోట్ల ఏడవాలి. ఓకే, న్యాచురల్గా ఎలా ఏడవాలి, గ్లిసరిన్ వాడకూడదు అనేది నేను చాలా ప్రాక్టీస్ చేశాను. నేను సినిమాలో ఒక షాట్ కూడా గ్లిసరిన్ వాడలా. ఇది సార్ట్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీ. ఇది సార్ట్ ఆఫ్ ఒకే ఒక చోట వాడా నేను. అది కూడా ఎప్పుడంటే, నాకు ఒక డ్రాప్ వస్తే డైరెక్టర్ సరిపోదు, నాకు ధారలా కావాలన్నాడు. అప్పుడున్న టైం కన్స్టెంట్కి ధార క్రియేట్ చేయడానికి నేను గ్లిసరిన్ వాడాను. ఓకే, సో గ్లిసరిన్ వాడినప్పుడు ఏమవుతుందంటే టపటప రాలిపోతాయి. ఓకే, ఇప్పుడు నువ్వు న్యాచురల్గా ఏడ్చినప్పుడు నువ్వు టపటపడా రాలిపోవు. ఓకే, ఆడియన్స్కి తెలియదు బాసు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అది టు బీ ట్రూత్ఫుల్ టు మై క్యారెక్టర్ ఐ ట్రైడ్ దాట్. ఇప్పుడు నేను అక్కడ గ్లిసరిన్ వాడినా నన్ను ఎవడు జడ్జ్ చేయడు. అవును, వీడేంటి గ్లిసరిన్ వాడాడని. నేను 100 సినిమాలు చేయలే కదా. పాయింట్ ఏంటంటే, టు అండర్స్టాండ్ ద ఎమోషన్ ఆఫ్ ద క్యారెక్టర్, ఎమోషన్ ఆఫ్ ద సీన్, అండ్ టు ప్రొడ్యూస్ దట్ ఎమోషన్ న్యాచురల్లీ, టు ప్రొడ్యూస్ టీయర్స్ న్యాచురల్లీ, దట్ ఈస్ అ సెపరేట్ ఎక్సర్సైజ్ ఆల్ టుగెదర్. కొన్నిసార్లు టీయర్స్ ఏంటి, నువ్వు డైలాగ్ మధ్యలో రావాలి. నీకు నువ్వు ఏడు అని నువ్వు అన్నావు అనుకో,
అదే చాలా కష్టం. ఇప్పటికిప్పుడు నువ్వు నన్ను ఏడు అంటే వేరే ఏమీ చేయకుండా ఓన్లీ ఏడవాలంటేనే సమ్‌టైమ్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సమ్‌టైమ్స్ యూ కెనాట్. మోస్ట్ ఆఫ్ అస్ ఫేస్ ఇట్. నీకు సమ్‌టైమ్స్ నువ్వు బ్లాక్ అయిపోతావు, నువ్వేం చేయలేవు. ఓకే. ఇక్కడ ఏంటి లైన్ మధ్యలో 4th లైన్‌లో రావాలి, 8th లైన్‌లో రావాలి. ఇలాంటివి కూడా ఉంటాయి. మల్టిపుల్ టేక్స్ పడతాయి. సార్ నువ్వు ఒక షాట్లో ఏడ్చావు, అక్కడ లైటింగ్ ఫెయిల్ అయింది, రెండో టేక్ ఇలాంటి. సో పాయింట్ ఇస్ టు బీ ఏబుల్ టు రిపీటెడ్లీ ప్రొడ్యూస్ అ సర్టన్ ఎమోషన్, ఎస్పెషలీ ఎమోషనల్ సీన్స్. ట్రిమెండస్ అమౌంట్స్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీసింగ్ ఐ మూమెంట్స్ అండ్ సి మీకు ఒక షార్ట్ చెప్తా యాక్చువల్లీ. ఇది ప్యూర్ క్రాఫ్ట్, మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. లాస్ట్ 2 minutes ఆఫ్ ద ఫిల్మ్, లాస్ట్ 8 lines ఆఫ్ ద డైలాగ్, ద టాకీ పార్ట్. ఓకే. కెమెరా ఇలా ఉంటుంది అంటే నా జుట్టు కూడా కనపడదు అప్పుడు, అందుకే ఎక్స్ట్రా అందంగా ఉంటుంది, వేరే విషయం. ఓకే. ఓకే. క్రిటిసిజం ఆన్ ద హెయిర్ కొంచెం పక్కన పెడదాం కాసేపు. ఆ కెమెరా ఎలా ఉంటుందంటే లిటరల్ 70mm స్క్రీన్ మీద ఇంతే ఉంటుంది. ఓకే. భయ్యా అసలు బిజినెస్ మ్యాన్లో పూరి జగన్నాథ్ కూడా మా బాబుకి అంత క్లోజప్ పెట్టాడు భయ్యా. బట్ ఈ ప్రిపరేషన్లోకి వస్తే, సో దిస్ సార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ వేర్ యూ వర్కౌట్ ఎవ్రీ లేయర్ ఆఫ్ ద క్యారెక్టర్. ఓకే. అండ్ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్. నేను మీకు ఒకటి చెప్తా. ఆంగికం వాచికం ఆహార్యం అన్నా కదా, ఇప్పుడు నన్ను మాట్లాడదని చూస్తున్నారు కదా. సో ఐఎమ్ అ వెరీ అజైల్ పర్సన్. ఓకే. నా ఓకే నేను ఇలా కూడా మాట్లాడగలను, బట్ మై న్యాచురల్ ఎనర్జీ ఇస్ దిస్. అలా కాదు భయ్యా, అలా అయింది కదా, ఇలా అయింది ఇది. ఓకే. సంజయ్ గారు ఒక్క చోట కూడా చెయ్యి కదపడు, ఒక్క చోట కూడా ఇలా రాదు అసలు, వాడు స్టాటిక్ ఉంటాడు. అంటే దిస్ ఇస్ హౌ ఐ డిజైన్ ద క్యారెక్టర్. ఇంత మంచి పర్ఫార్మెన్స్కి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? చూస్ చేసుకోవడం చాలా కష్టంగానే, ఎందుకంటే నాకు చాలా చాలా లెందీ లెటర్స్ వచ్చాయి, చాలా హ్యాండ్ రిటర్న్ లెటర్స్ వచ్చాయి, ఓవర్వెల్మింగ్. బట్ కొన్ని ఉంటాయండి, ఎలా అంటే నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. ఓకే, 1 line అంతే. నేను ఇంత 100 మందిని పెట్టి డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్లో క్రియేట్ చేసే ఎఫెక్ట్ పూరి జగన్నాథ్ గారు వచ్చి ఒక పంచ్ లైన్తో వేసేస్తారు. ఓకే, దిస్ ఇస్ లైక్ దాట్, రైట్? యా. ఎందుకంటే నేను ఒకసారి అంటే మనం ఎవరికన్నా జస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ ఆర్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దట్ అంటే అది హిట్స్ యూ డిఫరెంట్. యా, ఇది చాలా పెద్దది. ఆఫ్టర్ మధురం అండ్ ఆఫ్టర్ 8 వసంతాలు అందరికీ మీకు సక్సెస్ కనబడుతుంది ఇప్పుడు. కానీ మిమ్మల్ని చాలా బాధ పెట్టిన ఆర్ మీరు ఎక్కువ లెర్నింగ్స్ నేర్చుకున్న ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఏమైనా ఉందా మీకు? అయ్యో, ఫెయిల్యూర్ స్టోరీ త్రూ అవుట్ బాస్ యాక్చువల్లీ. బికాజ్ అంటే చాలా ఇంపాక్ట్ఫుల్గా మీకు రిజిస్టర్ అయిన ఒక ఫెయిల్యూర్ స్టోరీ. జనాల్ని నమ్మి మోసపోవడం అనేది కామన్ బాస్. ఓకే. ఓకే. అది అందరికీ కామనే. లేకపోతే ఏంటంటే నేను ఒక పెద్ద అమౌంట్ ఒకరికి ఇచ్చి వాళ్ళు వెనక్కి ఇస్తారేమో అని చెప్పి అవి ఎప్పటికీ రాలేదు. ఓకే. తెలిసిన వాళ్ళే. సో ఆ రోజు అంటే అవి ఎప్పటికీ వెనక్కి రావట్లేదు కదా. అంటే నాకు ప్రెషర్ వచ్చేసింది, బికాజ్ నాకు డబ్బులు అవసరం ఉండింది, మనం నమ్మి ఇచ్చాము. ఏంటంటే బాసు, ఒకటి డబ్బులు ఎవరికన్నా కావాలంటే మటుకు అర్జెంటే బాసు. అంతే. అడిగేటప్పుడు ఉన్నప్పుడు అర్జెన్సీ, ఇచ్చేటప్పుడు ఉండదు. ఓకే, ఇది అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఏమవుతుంది, అగైన్ ఇక్కడ 2 things ఉంటాయి. ఒకటి మన అమాయకత్వమో, మంచితనమో, లేదా స్టూపిడిటీయో, లేదా మూడింటి కాంబినేషను. ఓకే. రెండోది అవతల వాడి హెల్ప్లెస్నెస్ అవ్వచ్చు, లేదా నిజంగానే అతను ఇచ్చే పొజిషన్లో లేకపోవచ్చు, రైట్? లేదా నిజంగానే కావాలని ఇవ్వకపోవచ్చు. ఈ మూడిట్లో ఏదో కూడా మనకు తెలియదు. అర్థమైంది కదా. బట్ ఇక్కడ నిజంగా మనకి బొక్క పడుతుంది కదా.
యా ఊరికనే వెనకాల కూడా పడలేము. ఓకే. సో ఇక్కడ బిగ్గర్ పాయింట్ ఏంటంటే డబ్బు ఎవరికి ఇవ్వకూడదని నేర్చుకున్నా. ఓకే. ఇచ్చి 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 నేను చాలా సఫర్ అయ్యా. ఓకే. ఇది మా పేరెంట్స్కి కూడా తెలియదు, ఎందుకంటే తెలిస్తే బాధపడతారు కాబట్టి. ఒకవేళ వాళ్ళు ఇది చూస్తే మామ్ అండ్ డాడ్ మీకు తెలియాల్సింది ఏంటంటే అది ఒకప్పుడు, ఇప్పుడు నేను కంఫర్టబుల్గానే ఉన్నా. ఓకే. యా. సో ఇప్పుడు మనం బ్యాంక్స్ బ్యాడ్ డెట్స్ రైట్ ఆఫ్ చేసినట్టు మనం అది రైట్ ఆఫ్ చేసేయాల్సి వస్తుంది. రైట్ ఆఫ్ చేయడానికి అవేమి 1000, 2000 కావు గురు. ఓకే. పెద్ద అమౌంట్లు 10 lakhs, 15 lakhs, 20 lakhs ఆ టైప్. ఓకే. సో అంత పెద్ద అమౌంట్లు మనం రైట్ ఆఫ్ చేయాల్సిన రోజు మనమేమి వెల్త్లో పుట్టి పెరగలేదు కదా. ఆబ్వియస్లీ చాలా పెయిన్ ఉంటుంది. పెయిన్తో పాటు మనం తిట్టుకుంటాం, దాంతోపాటు అవతల వాళ్ళని కూడా తిట్టుకుంటాం. ఓకే. ఈ ఎంటైర్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది చూడు, అది ఎలా అవాయిడ్ చేయొచ్చు? ఓన్లీ ఒకటే దారి, ఇవ్వకుండా ఉండడం. ఇది నేను జనాలు అలా ఉండాలని చెప్పట్లేదు, నేను అది నేర్చుకున్నా విత్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో దిస్ కొన్నిసార్లు హీరో సిండ్రోమ్ అని కూడా ఉంటుంది. మంచోడు అనిపించుకోవాలని చెప్పి మనం సహాయం చేయడం, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. కొన్నిసార్లు అంటే దట్ ఈస్ ఆల్సో కైండ్నెస్ డిస్గైజ్డ్ యాజ్ ట్రామా, ఆర్ ట్రామా డిస్గైజ్డ్ యాజ్ కైండ్నెస్. కరెక్ట్. ఓకే. సో ఇది డెఫినెట్లీ ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ బ్రో. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పా అంటే ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ. ఆ ప్రాసెస్లో యూ లూజ్ ఫ్రెండ్స్ ఆల్సో. రిలేషన్స్. ఓకే. అండ్ అంటే యూ విల్ లూజ్ ఫ్రెండ్స్ అంటే నువ్వేదో వాళ్ళని తిడతావనో వాళ్ళేదో అంటారనో కాదు, ఎక్కడో ఫ్రిక్షన్ వస్తుంది. బట్ డీపర్ థింగ్ ఏంటంటే మనల్ని మనం కూడా చాలా బ్లేమ్ చేసుకుంటాం. అంటే ఎందుకు మనం అంత ట్రస్ట్తో అంత లూజ్గా మనం మనీని హ్యాండిల్ చేయకపోయి ఉంటే మనకి ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. సో డబ్బుని నిజంగా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మైండ్. అది అండ్ అది ఒక లెసన్. ఎందుకంటే దానివల్ల నేను సఫర్ అయ్యా, జెన్యున్గానే సఫర్ అయ్యా. ఓకే. యా, అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దట్స్ సంథింగ్ ఐ ఫాలో నౌ. నేను మరీ చిన్న చిన్న అమౌంట్స్ అయితే తప్ప ఐ స్టాప్డ్ గివింగ్ లోన్స్ టు పీపుల్. అర్థమైంది కదా? అర్థం. యా, ఐ స్టాప్డ్ బికాజ్ ఆ వెనక్కి రావు బాస్. అంటే నౌ హియర్స్ ద థింగ్, ఇప్పటి నుంచే ఒకటే ఫిలాసఫీ, నంబర్ 1 ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఇంక ఇవి వెనక్కి రావు అని అనుకుని ఇవ్వాలి. అర్థమైంది కదా? ఆశించకుండా ఇచ్చే స్టేజ్లో నువ్వు ఉన్నప్పుడే ఇవ్వాలి అనేది నేర్చుకున్నా. ఇప్పుడు మీరు నన్ను 10,000 అడిగారు అనుకో, ఈ 10,000 నాకు రాకపోయినా పర్లేదు, ఓకేలే ఇచ్చేద్దాం అని ఉంటే ఇస్తా. నువ్వు నన్ను 5 lakhs అడిగావు అనుకో, 5 lakhs నాకు రాకపోయినా పర్లేదు, లేదు ఇవ్వ. You understood what I mean? Yes. Yeah. So this is a huge learning, boss, because this helps in every area of life. Yeah, throughout my life. But it came with a lot of pain. Yes. Self-belief. Okay. Everyone goes through that, which is మనల్ని ఎవడేమన్నా కానీ మనకు ఒక అన్షేకబుల్ బిలీఫ్ అనేది ఉండాలి. అండ్ అది కొన్నిసార్లు షేక్ అవుతుంది, కానీ మనమే మళ్ళీ దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు పోస్టర్ మీద నీ మొహం వేస్తే ఎవడన్నా చూస్తాడరా అనేది అన్నారు ఒకసారి నాతో. ఓకే. ఇదేమి ఓ పెద్ద ఎక్స్ట్రాడినరీ ఇన్సల్ట్ అని నేను చెప్పట్లే. మ్యాటర్ ఏంటి, మనం ఉండే సిచ్యువేషన్ని బట్టి కొన్నిసార్లు ఆ స్టేట్మెంట్ కెన్ యాక్చువల్లీ బ్రేకస్. అవును, మీకు అర్థమైంది కదా? యా. సో ఇప్పుడు ఏంటంటే గురు, మన హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం ఎప్పుడు ఒకే ఎమోషనల్ స్టేట్లో ఉండం. మనం వల్నరబుల్ స్టేట్లో ఉన్నప్పుడు జనరల్గా అలాంటివి అయ్యాయనుకో నువ్వు బ్రేక్ అయిపోతావు అంతే. ఓకే. కానీ అవతల వాడు నువ్వు వల్నరబుల్ స్టేట్లో ఉన్నావా, నువ్వు కాన్ఫిడెన్స్ స్టేట్లో ఉన్నావా, నువ్వు తీసుకోగలవా తీసుకోలేవా అన్న ఆలోచన చేయడు, ఆడ వేసేస్తాడు అంతే. ఓకే. ఇక్కడ 2 things మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు వేరే వాళ్ళని అలా అనకూడదు. నేను ఎటు అనను,
అందులోనూ ఒకసారి ఫేస్ చేశా కదా, ఫేస్ చేశాక ఇది ఇంత పెయిన్ఫుల్ ఉంటుందా ఈ చిన్న మాట. సో మనం చచ్చిన ఆ మాట అనకూడదు. నీకు అనిపించడం వేరు, అనడం వేరు. నీకు అర్థమైంది కదా. ఓకే, అది బిగ్గెస్ట్ లెసన్ నంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే నేను ఎప్పుడూ అలా అనలేదు, బట్ ఫ్యూచర్లో కూడా అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీఆర్ డీలింగ్ విత్ సెన్సిటివ్ పీపుల్ హియర్. ఓకే, నంబర్ 1 దీనికి నేను ఎక్స్టెన్షన్ చెప్తా. ఇప్పుడు నంబర్ 2 ఏంటి, బిగ్గెస్ట్ థింగ్ ఆ బిలీఫ్. ఒకడు పొగిడినంత మాత్రాన నువ్వు హీరో అయిపోవు, ఒకడు తిట్టినంత మాత్రాన నువ్వు హీరో కాకుండా పోవు. కరెక్ట్. సో ఆ రోజు అంటే ఆ 1 వీక్ 10 డేస్లో ఆ స్టేట్మెంట్ నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. ఓకే, అది ఎవరన్నారు, ఎందుకన్నారు, ఏంటి అనేది పక్కన పెట్టేసి, ఓకే, అండ్ ఎంతో కొంత వర్త్ ఉన్న వాళ్ళు అంటేనే కదా మనం బాధపడతాం. అవును, నీకు అర్థమైంది కదా నేను చెప్పేది. ఇప్పుడు ఎవడో ర్యాండమ్ అనానిమస్ పర్సన్ ఇన్ ట్విట్టర్ అంటే నేను నీకు చెప్పనుగా. యా, ఎవరన్నారు అనేది నేను 10 సినిమాలు చేశాక చెప్తా. ఓకే, యా, అంటే యాక్చువల్ సక్సెస్ అయ్యాక నేను చెప్తా. అప్పుడు కూడా నీకు గుర్తుంటే నువ్వు అడుగు, గుర్తుంటుంది, చూద్దాం. ఓకే, యా, పాయింట్ అది. సార్ మీ లైఫ్లో ఈ పాయింట్లో నా లైఫ్ మంచి యూటర్న్ తీసుకుందిరా అని మీకు అనిపించిన పాయింట్ ఏది సార్ మీ లైఫ్? 2014 అంటే 2-3 యూటర్న్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మై లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ యూటర్న్స్. ఓకే, ఎందుకంటే నా లైఫ్ ఒక ప్యాటర్న్లో ఎప్పటిదాకా వెళ్ళలేదు, ర్యాండమ్ ప్యాటర్న్స్. ఓకే, యా, కొంచెం ఆ కిక్లో రవితేజ అలాగా అనుకో కొంచెం. సో బిగ్గెస్ట్ యూటర్న్ ఏమైందంటే మధురం సక్సెస్ తర్వాత నేను ఏదైతే పర్సూ చేయలేదో ఫర్దర్గా, అది బిగ్గెస్ట్ యూటర్న్. ఓకే, ఎవ్రీవన్ అరౌండ్ మీ ఇంక్లూడింగ్ మీ థాట్, ఓకే ఇది బంపర్ హిట్ అయిపోయింది, నెక్స్ట్ మనం సినిమా హీరో అయిపోవాలి. ఆ డైరెక్షన్లో నేను వెళ్తున్నా యాక్చువల్లీ మెంటలీ. సడన్గా ఒక పెద్ద బ్రేక్ పడి నేను యూటర్న్ తీసేసుకుని నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను. ఓకే, ఓకే, ఆ బ్రేక్ ఇస్ ఓకే, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు బ్రేకప్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఆల్ దిస్ నాయిస్ అవ్వచ్చు, భయం అవ్వచ్చు, సో మెనీ థింగ్స్. ఓకే, అండ్ నిజంగానే నువ్వు ఎలా నిలబడతావు అని అడిగేవాళ్ళు నన్ను. ఎవడరా నువ్వు ఎలా నిలబడతావు, నిన్ను ఎవడు సపోర్ట్ చేస్తాడు, నీకు ఎవడు ఛాన్స్ ఇస్తాడు, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన కులం ఏంటి, మన చదువు ఏంటి, నువ్వు ఏమనుకుంటున్నావు, ఎలాగ నీకు రెడ్ కార్పెట్ వేసేస్తారా, రండి బాబు రండి, మిమ్మల్ని హీరో చేయడానికే ఇన్ని రోజులు మేము వెయిట్ చేస్తున్నామని ఏమనుకుంటున్నాను, బంగారం లాంటి కెరీర్ చదువు వదిలేసుకుని ఇలా రోడ్డు మీద ఇలా అడుక్కుంటూ తిరుగుతావా, సార్ అవకాశం ఇవ్వండి అని ఆఫీసులో చూస్తాం, ఎవడు దేకడు. ఓకే, వై you have to play games that you win. That was the theory I used to get. Don't fight losing battles. Okay, నేను నీ ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ కూడా ఆన్సర్ చెప్పేసా. The bigger point was, why do you want to fight a battle which you are going to lose anyway? And apart from losing, you'll also get severely injured. Yes. Like lifelong trauma, lifelong depression, and you will waste your precious 20s. తర్వాత నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు. Which sometimes happens to few people, but this exactly hard hitting message that I used to get. Yes. నువ్వు ఈ బంగారపు టైం వేస్ట్ చేసుకుంటే నీకు పొరపాటున అది వర్కౌట్ అవ్వకపోతే నువ్వు లైఫ్లో దేనికి పనికి రాకుండా పోతావు అని నీకు 100 సార్లు 100 మంది చెప్తే నువ్వు ఏమనుకుంటావు. ఇదొకటి. సో అక్కడ యూటర్న్ నేను తీసుకున్నా, బిగ్గెస్ట్ యూటర్న్. ఐ వెంట్ అబ్రాడ్. బట్ ఇక్కడ యూటర్న్ ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళాలని ఏ రోజు అనుకోలే. పరిస్థితుల్లో నేను ఇంత నాయిస్లో ఉన్నానా. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళా, నాకు ఒక మెయిల్ వచ్చింది, ఇది సార్ట్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీలో వెళ్ళొచ్చు, అందరికీ నేను అబ్రాడ్ వెళ్ళే వరకే తెలుసు. మీట్ మీ ఇమీడియట్లీ అని నా సూపర్ బాస్ నుంచి వచ్చింది మెయిల్. లెట్స్ సే నేను 10-10:30 ఆఫీస్లో అవుట్లుక్ ఓపెన్ చేస్తే మీట్ మీ ఇమీడియట్లీ అని వచ్చింది. ఆయన ఎప్పుడు మొత్తానికి ఆయన కలిసా, ఇలా సింగపూర్లో ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది, నువ్వు పని చేసే రేపు మార్నింగ్ ఇచ్చేసే ఎట్సెట్రా మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ నాకు బ్రీఫింగ్ ఇచ్చేసాడు. ఇంటర్వ్యూ ఇచ్చా, దేవర్ ఓకే వీ లైక్ దిస్ క్యాండిడేట్, వీ వాంట్ దిస్ ఎట్సెట్రా. దెన్ దే టోల్డ్ మీ 3 months ఆపర్చునిటీ అన్నారు.
అంటే 3 months వెళ్తావు, ఏదో ప్రాజెక్ట్ ఏదో చేస్తావు, వచ్చేస్తావు అలా. ఓకే. దెన్ నన్ను అడిగారు, ఆర్ యూ విల్లింగ్ టు గో ఫస్ట్ ఆఫ్ ఆల్. అడుగుతారు కదా, నీకు వెళ్ళాలని ఉందా వద్దా. యా సార్ అన్న. సరే ఓకే, టేక్ యువర్ టైం, ఏదైతే ఏంటి వాళ్ళు దే ఆర్ రెడీ, నువ్వు విదిన్ 1-2 days చెప్పాలి, లేకపోతే వేరే వాళ్ళని చూసుకుంటారు అంతే కదా. కంపెనీలో 100 మంది ఉంటారు రెడీగా అబ్రాడ్ 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 అని. నేను ఓవర్ నైట్ చెప్పేశా గురు, ఇది నా ఒళ్ళో పడింది ఆఫర్. లిటరలీ ర్యాండమ్గా ఒకరోజు 1 fine morning ఒళ్ళో పడింది, లడ్డు కావాలా నాయన అని. ఓకే, ఒళ్ళో పడినప్పుడు నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చా. ఎందుకు, వాళ్ళు నన్ను ఇమ్మన్నారు. ఓకే, ఆ ఇంటర్వ్యూకి కూడా నేను పెద్ద ఏం ప్రిపేర్ అవ్వలే. ఎందుకు, రేపటికి రేపే ఏం ప్రిపేర్ అవుతావు, అప్పటికప్పుడు ఏదో 3-4 days ఉంటే ప్రిపేర్ అవుతావు. ఓకే, దే ఆర్ సమ్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ అయిపోయింది. విదిన్ 2 days డెసిషన్ చెప్పమన్నారు. నాకు ఈ పక్క ఈ నాయిస్ అంతా అవుతుంది. మధురం అప్పుడే వచ్చింది బాస్. ఫేస్బుక్ అసలు అల్లాడిపోతుంది, డైలీ మెసెంజర్ మోగిపోతుంది, 500 మెసేజ్లు 100 మెసేజ్లు డైలీ. నాకు 500 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఫేస్బుక్లో. మధురం వచ్చాక ఒక 80,000 9,000 ఓవర్ నైట్. సో ఆల్ దట్ ఉత్తరాలు. ఓకే అన్న, నెక్స్ట్ హీరో నువ్వే, ఇలా కూడా కొంతమంది కొడతారు కదా మెసేజ్లు, ఎట్సెట్రా. పాయింట్ ఇస్, రాజ్ తరుణ్, శ్రీ విష్ణు వీళ్ళందరూ అప్పుడప్పుడే షార్ట్ ఫిల్మ్స్ నుంచి హీరోలు అవుతున్నారు యాక్చువల్లీ మెల్లమెల్లగా. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఏంటిది, అండ్ అప్పుడే నాకు బ్రేకప్ కూడా అయిపోయింది, అప్పుడే మధురం సక్సెస్ కూడా అయింది, అప్పుడే సింగపూర్ ఆపర్చునిటీ వచ్చేసింది, అప్పుడే ఈ పొగడతలు వచ్చేస్తున్నాయి, అప్పుడే ఈ నాయిస్, నువ్వు ఏంద్రా ఎలా నిలబడతావు, ఎవడు నేను తొక్కేస్తారు, ఆల్ దట్ స్టఫ్. ఓకే, నెపోటిజము, క్యాస్ట్, మనీ, ఎట్సెట్రా, చదువుకున్నవాడివి, ఎట్సెట్రా. దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, there's no way, you're not built for that, etc. all this noise. And then laddu kavalani, I woke up that day and సరే అంటే నేను వెళ్తా అన్నా. కట్ చేస్తే ఇంక 7 years ఉన్నా బా సింగపూర్లో. అంటే ఆ కంపెనీలో 3 years, బట్ తర్వాత నేను స్విచ్ కొట్టి ఊబర్ జాయిన్ అయ్యి ఎట్సెట్రా. మ్యాటర్ ఏంటంటే గురు, నేను ఎస్ చెప్పిన 1 week నేను సింగపూర్లో ఉన్నా. అదేమీ ఓ పెద్ద ప్రాసెస్ కాదు. వాళ్ళు వీసా వేసేసారు అంటే US UK వీసా లాగా సింగపూర్ వీసా అంత టైం పట్టదు, ఫటాఫట్ వస్తుంది. అండ్ సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియంట్. దట్స్ అ టాపిక్ ఫర్ అనదర్ డే. ఎక్స్ట్రాడినరీ ఎఫిషియన్సీ వాళ్ళది. ఓకే, 1 weekలో నా లైఫ్ ఎలా మారిపోయింది ఏంటి, సుదర్శను, ప్రసాద్, PVR, ఛాయ్, షార్ట్ ఫిలిమ్స్, ఇలా ఏదో గచ్చిబౌల్లో ఆఫీస్ నుంచి సడన్గా కట్ చేస్తే సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్, ఇల్లు వెతుక్కోవడము, ఆన్ సైట్. బై ద వే ఆన్ సైట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ ఫస్ట్ 6 months 1 year అబ్రాడ్ కదా. యూటర్న్, బిగ్గెస్ట్ యూటర్న్. మళ్ళీ ఆబ్వియస్లీ యూటర్న్ ఏంటి, అటు నుంచి ఇటు. ఒకసారి అబ్రాడ్ వెళ్ళినోడు 90% వెనక్కి రాడు బాస్. ఓకే, మీ రిలేటివ్స్లో చూసుంటావు, ఫ్రెండ్స్లో చూసుంటావు, రాడు. వస్తా అంటాడు, రాడు. వస్తా అని లైఫ్ లాంగ్ అంటారు కొంతమంది, రారు. ఫ్రైడే నైట్ బీర్ వేస్తాడు, వెళ్ళిపోవాలి మామ ఇండియాకి అంటాడు. మండే మళ్ళీ అదే లూప్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఫ్రైడే అంటాడు, ఏ వేస్ట్ మామ అమెరికా, సింగపూర్, మన ఏరియాలో మనం ఉండాలంట. నేను అన్నా ఇవన్నీ 7 ఏళ్ళు అన్నా. ఓకే, ఇలానే మనం ఇంకా 50 ఏళ్ళు అంటామని చెప్పి వచ్చేసా. దట్స్ ద యూటర్న్ అగైన్, ద ఫ్లైట్ ఫ్రమ్ జర్మనీ. ఓకే, దిస్ ఇస్ మై కరెంట్ రియాలిటీ. నో, అఫ్ కోర్స్ ఆ డిగ్రీ అప్పటికి నాకున్న పేరు, డిగ్రీ, సీనియర్ మేనేజ్మెంట్, బిట్స్ ప్లాన్, ఇది వదిలేసుకుని స్టేచర్, అబ్రాడ్, జర్మనీ సిటిజన్షిప్. ఓకే, అండ్ ఐ వాజ్ న్యూలీ మ్యారీడ్. దట్స్ అ డిఫరెంట్ టాపిక్. మళ్ళీ ఏంటి ఇప్పుడు మనం కృష్ణానగర్ వీధుల మీద తిరగాల. లింక్డ్ఇన్లో నాకు రోజుకి 10 calls వస్తాయి బ్రో, ఇంటర్వ్యూ ఇవ్వండి అని. వచ్చేవి, ఇప్పుడు కాదు నేనేది, అప్పుడు. వెన్ ఐ వాజ్ ఇన్ దట్ పీక్. ఇప్పుడు స్విచ్ యూటర్న్ అదే కదా, ఇప్పుడు మనం వెళ్ళాలి కదా. సార్ అని నేను ఎగ్జాగరేటెడ్గా చెప్తున్నా, బట్ రియాలిటీ అయితే నేను తిరిగా బాసు. లిటరలీ నా దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది, 200 people నేను కలిసా. సార్ గివ్ మీ అన్ అపాయింట్మెంట్. ఇప్పుడు ఇలాంటి ఆఫీస్లోనే బయట 2 hours 3 hours 4 hours వెయిట్ చేసి. సో ఇట్స్ లైక్ ఐ వెంట్ బ్యాక్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చునేట్లీ నాకు లైఫ్లో ఎప్పుడు అలాంటి అవసరం పడలేదు. బట్ ఎగ్జాక్ట్లీ అందుకే కదా నేను ఈ జర్నీ చూస్ చేసుకుంది, టు బ్రేక్ దట్ ఈగో,
ద పర్పస్ ఆఫ్ దిస్ జర్నీ ఈజ్ నాట్ హీరో బాస్. ఎస్, హీరో ఇస్ ద కాన్సిక్వెన్స్. ఐ చోస్ ఫిలిమ్స్ టు బ్రేక్ మై ఈగో. ఏంటి అయితే నువ్వు బిచ్ పిల్లని ఎవరికి ఎక్కువ, ఇక్కడ జూబ్లీస్లో ఎవరికి ఎక్కువ? ఇక అర్థమైందని నేను చెప్పేది. నువ్వు ఒక సెక్టర్ దాటితే ఎవరికి ఎక్కువ? అవును. నువ్వు ఏదైనా కానీ ఓకే, సరే నువ్వు కంపెనీకి సీఈఓ, ఆ బిల్డింగ్ దాటాకే ఎవరికి ఎక్కువ? అంతే. నీకు అర్థమైంది కదా నేను చెప్పేది. దిస్ సి ఫర్ మీ యాక్టింగ్ ఈజ్ అ వెరీ వెరీ స్పిరిచువల్ ప్రాసెస్. ద జర్నీ ఆఫ్ యాక్టింగ్ ప్లస్ ద క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్, ఇట్ బ్రేక్స్ యువర్ ఈగో లైక్ నథింగ్ ఎల్స్ డస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, టు ప్లే అ క్యారెక్టర్ ఆల్సో యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ ఈగో. సో ఎనీవేస్, పాయింట్ ఏంటి, ఇది బిగ్గెస్ట్ యూటర్న్. అప్పుడు యూటర్న్, ఇప్పుడు యూటర్న్. నేను ఓన్లీ 2 యూటర్న్స్ చెప్పాయి, వీటి మధ్యలో బ్రేకప్ యూటర్న్స్ కూడా ఉన్నాయి. ఓకే. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా, ఎప్పటికీ. లైక్ ఐ వాంట్ టు స్టే, డిసైడ్ అయిపోయా. దట్స్ అ యూటర్న్ అగైన్. ఐ చోస్ టు గెట్ మ్యారీడ్. ఓకే, నాకు వన్ సైడ్ లవ్ అవన్నీ అన్నీ ఇగో ఆ సంజయ్ గడ్ స్టోరీ నాది. డిఫరెన్స్ ఏంటంటే వాడు ఆర్ఫన్, నేను ఆర్ఫన్ కాదు. లిటరలీ అంతే డిఫరెన్స్. దట్ అన్రిక్వెటెడ్ లవ్, దట్ లెటర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మై స్టోరీ, విచ్ ఇస్ వై ఇట్ కేమ్ అవుట్ సో వెల్. మొత్తం అలా కనపడుతుంది. పాయింట్ ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకడు అంటూ ఉంటాడు, ఇవన్నీ సొల్లు డైలాగులు, నేను పెళ్లి చేసుకోను అవన్నీ, కరెక్ట్ అమ్మాయి తగిలితే ఎవడన్నా. అది మేబీ అలా అయిందేమో నాకు కూడా. మీకు ఒక రికగ్నిషన్ వచ్చింది సార్, యు ఆర్ సక్సెస్ఫుల్ నౌ విత్ ద ఫిల్మ్. ఎస్, విత్ ఎ షార్ట్ ఫిల్మ్ అండ్ దిస్ ఫిల్మ్. ఎస్. మీ లోపల ఇంకా ఏమన్నా భయాలు ఉన్నాయా? స్టిల్ యూ ఫియర్ సంథింగ్? ఆబ్వియస్లీ, అసలు భయాలు అనేవి లేకపోతే మనం గాడ్ అయిపోతాం. అంటే దేనికి ఎక్కువ భయపడతారు మీరు? సి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంటుంది చూడు, ప్రేమ దొరకనంత వరకు దొరుకుతుందా లేదా అని భయం, దొరికాక వెళ్ళిపోతుందేమో మన నుంచి అని భయం అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇది స్టాండర్డ్ సినిమా డైలాగ్ అనుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే, నీకు ఒక సినిమా వచ్చేంత వరకు అసలు మనకి సినిమా వస్తుందా లేదా అనే ఒక భయం ఉండేది స్టార్టింగ్లో. ఈ సినిమా వచ్చాక ఓకే ఇది ఎలా వెళ్తుంది అనే టైప్ ఆఫ్ భయం కొంచెం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎలాంటి భయాలు ఉంటాయి? ఓకే, మనకు మంచి పేరు వచ్చింది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి, లేదా చెడగొట్టుకోకూడదు. ఓకే, సో ప్రతిదీ మన కంట్రోల్లో ఉండదు, బట్ మనం చేస్తే మంచి సినిమానే చేయాలి, మనం ఆ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, లక్కీలీ ఏంటంటే మీరు అన్నట్టు నేను అసోసియేట్ అయిన 2 ప్రాజెక్ట్స్కి చాలా మంచి వాల్యూ, రెస్పెక్ట్ ఉంది. అది మధురమైన ఇదైనా. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ అది ఎలా కంటిన్యూ చేయాలి, అది బాధ్యత / భయం బాస్. వేరెవర్ దేర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ దేర్ ఇస్ సమ్ ఫియర్. yes, ఆబ్వియస్లీ. yes sir. ఓకే, ఆ విక్రమార్కుడిలో డైలాగ్ లాగా నా డ్యూటీ నేను చేయలేనేమో అనే భయం ఉంటుంది ఇలాగా. సో ఆ చిన్న భయం ఉంటుంది, అండ్ ఆ భయం నుంచే రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది, ఎవ్రీథింగ్. ఓకే, యా, సో అది ఒకటి ఉంది. యా, దీన్ని ఫర్దర్గా ఇది ఫౌండేషన్ లాగా, బిల్డింగ్కి ఇది ఒక మంచి ఫౌండేషన్ స్టోన్ లాగా. దీని మీద నేను హై రైజ్ కట్టాలి, బుర్జ్ ఖలీఫా కట్టాలి. ఆ బుర్జ్ ఖలీఫా కట్టాలి అంటే ఎలా కట్టాలి, అలా ఉంటుంది. దాని చుట్టూ ఉండే అసోసియేటెడ్ ఫియర్స్, స్పెసిఫిక్ ఫియర్ అని కాదు. అండ్ సార్, ఈ ఓవరాల్ పాడ్కాస్ట్లో మీరు చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. అవునా? రైట్ ఫ్రమ్ యువర్ కెరీర్, మధురం షార్ట్ ఫిలిం, మీ ఫారిన్ లైఫ్, అంటే మధురం నుండి అటు వెళ్ళడం అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్ కదా. ఎవరైనా ఫేమ్ వచ్చింది ఇక్కడే చేసుకుందాం ఫిలిమ్స్ ఆపర్చునిటీస్ వస్తాయి కదా ఆ టైంలో. కరెక్టే, కానీ ఇక్కడ జస్ట్ వన్ పాయింట్ అంటే, ఈ వాట్ ఇఫ్ అనేది మనకి ఎప్పుడు తెలియదు బాస్. ఇప్పుడు నాతో చాలా మంది అంటారు, నిజంగా చాలా ఈజీలీ ఒక 100 times వినుంటాను, నువ్వు మధురం తర్వాతే కంటిన్యూ చేసి ఉంటే నువ్వు ఈ పాటికి ఒక విజయ్ దేవరకొండ అయిపోయాడు అని నాతో 100 మంది అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం విజయ్ దేవరకొండనో సిద్ధునో వాట్ ఎవర్ సక్సెస్ఫుల్ అని వాళ్ళ ఉద్దేశం. మ్యాటర్ ఏంటి, మేబీ ఎస్, బట్ వాట్ ఇఫ్ the other possibility happens, which is like according to the narratives I heard back then, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, ఇప్పుడు అది కూడా అవ్వచ్చు కదా. సో పాయింట్ ఏంటంటే, బట్ వీఆర్ హ్యాపీ దట్ యూ కేమ్ బ్యాక్. ఎస్, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, మధురంకి ఎంత వాల్యూ ఉందనేది నాకు ముందు నుంచి తెలుసు, బట్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా అర్థమైంది. ఎందుకంటే సో మెనీ పీపుల్ ఆర్ మెసేజింగ్ మీ, దే ఆర్ లైక్, సార్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు, మిమ్మల్ని ఎంత వెతికాము, ఎన్నిసార్లు మీ గురించి అనుకున్నాము.
వీ ఫైనలీ ఫౌండ్ యూ. అండ్ సోషల్ మీడియాలో అంత యాక్సెసిబుల్ ఉండేవాడిని కాదు. ఓకే, ఇప్పటికీ నాకు ఇప్పటికీ ఫ్రెష్గా డైలీ కొన్ని మెసేజెస్ వస్తాయి. సార్ ఇన్ ఇయర్స్ వెతికితే మీరు దొరికారు ఆర్ వాట్ ఎవర్. ఇన్ ఇయర్స్ అంటే వాళ్ళ ఉద్దేశం అప్పుడు ఎప్పుడో వెతికారు, కనపడలేదు, మళ్ళీ ఏదో కనపడ్డాను, వెతికారు, దొరికాను. ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ బ్యాక్ బికాస్ ఎస్, దెర్ ఈస్ అ సెక్షన్ ఆఫ్ పీపుల్ యాజ్ ఆఫ్ టుడే జెన్యున్లీ రూటింగ్ ఫర్ మీ. అండ్ అది కొంచెం వెరీ సెంటిమెంటల్, వెరీ ఎమోషనల్ ఫీలింగ్ అది. అంటే నిజంగా నాకంటూ ఫ్యాన్స్ ఉన్నారు బాస్ అని నేను చెప్పగలను. ఏ కొత్త హీరో అలా చెప్పగలరు చెప్పు? చెప్పగలరేమో, నేనేమి ఛాలెంజ్ చేయట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే అలా చెప్పడానికి మనకి ఎంత అదృష్టం ఉండాలి. ఐ కెన్ సే టుడే దట్ ఐ హ్యావ్ ఫ్యాన్స్. నైస్. ఓకే, దట్ నాకు అది చెప్తుంటే గూజుమ్స్ వచ్చాయి. ఓకే, అండ్ ఇది నేను పొగరుతో చెప్పట్లేదు, నీకు అర్థమైంది కదా, ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్తో చెప్తున్నా. యా, గో ఆన్. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఇఫ్ యూ వాంట్ టు టెల్? నేను ఇప్పుడు ఏమీ చెప్పలేనండి. ఓకే. ఎందుకంటే కొన్ని there's something very interesting that is brewing. So I can only talk about it at a much later stage. Okay. Yeah. Sir, whatever it may be, we want to congratulate you in advance. Thank you. And we wish you all the best for your coming projects. Thank you. And keep entertaining us like this. For sure. I'll try my best to do wonderful stories. Yes, sir. Stories that stand the test of time. Yes, sir. Okay. And fortunately, the 2 projects I'm associated with, they stood the test of time. అంటే 8 వసంతాలు, ఇట్స్ టూ ఎర్లీ టు సే దట్, బట్ ఐఎమ్ 100% కాన్ఫిడెన్స్ దట్ 10 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. యా, సో 2 ప్రాజెక్ట్స్ ఆ కేటగిరీలో పడ్డాయి. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు మేక్ ష్యూర్ ఫ్రమ్ మై ఎండ్, ఆ చేతిలో ఉన్నంత వరకు, దట్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఐ డూ హ్యాస్ దట్ వాల్యూ, ఇంపాక్ట్. అంటే వాల్యూ అంటే ఆర్ట్ సినిమా అలా అని అనట్లే, నా ఉద్దేశం హ్యాస్ దట్ రీకాల్ వాల్యూ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. Thank you for your time. Thank you. Thank you, sir. Thank you very much. My pleasure. Yes. Yeah.